शांति। ओम ओम शांति। शांति। ओम शांति। जानते नहीं थे स्वयं की पहचान, मैं हूँ आत्मा, నేను लिया ఆత్మ आज ये అనేది जान। విషయం తెలుసుకున్నాం కదా मन ఇప్పుడు. बुद्धि संस्कार మనస్సు బుద్ధి सहित సంస్కారము चैतन्य शक्ति हूँ, చైతన్య శక్తి, ये है मेरी ఇది पहचान। నా పహచాన్ అంటే आज నా से గుర్తు, నా अब గుర్తింపు, से నా मैं ఐడెంటిటీ. करूँगा అది మనం अपनी విన్నాం सत्य కదా, स्वरूप का ही దాని గురించి इंकार। తెలియజేస్తున్నారు. स्वयं ఇంతవరకు को చెప్పి जाना, వెళ్ళిపోయారు కదా, अब చెప్పి लूँगा వాళ్ళని खुदा గురించి. को जान, क्योंकि స్వయంని शास्त्रों తెలుసుకోవడం में भी అంటే लिखा है, పరమాత్మని स्वयं की తెలుసుకుంటాం. पहचान ही देती है ईश्वर की पहचान, ईश्वर की पहचान। तो इन्हीं शब्दों के साथ हमारे ఈ बीच में శబ్దాలతో పాటు మన आदरणीय మధ్యలో ఆదరణీయ रामनाथ भाई जी రామ్నాథ్ బాయి विराजित हैं। हम ఉన్నారు. करतब చాలా ध्वनि से సీనియర్ भाई వీళ్ళు. जी का కరతాళ स्वागत ధ్వనులతో करते స్వాగతం हैं, చెప్పండి. अभिनंदन करते हैं। और मैं बहन से अनुरोध करूंगी कि वे तिलक दे నేను करके అందరికీ भाई जी చెప్తూ का वेलकम करेंगे। और मैं भाई जी का परिचय देना चाहूंगी। నేను आदरणीय పరిచయం भाई ఇస్తాను जी రామ్నాథ్ బాయి గురించి. 1972 में ईश्वरीय 1972 ज्ञान के आए 72వ और माउंट సంవత్సరంలో आबू में జ్ఞానంలోకి వచ్చారు. మౌంట్ ఆబులో 1978 में समर्पित हुए। आप धार्मिक 78లో सेवा प्रभाग के సమర్పితమయ్యారు. हेडक्वार्टर कोऑर्डिनेटर के रूप में अपनी ధార్మిక సేవ सेवाएं दे టోరీ रहे हैं। డిపార్ట్మెంట్లో ఉంటారు. మనకు आपकी స్వీట్స్ అంతా ప్రసాదం आध्यात्मिकता में కట్టిస్తారు अनुपम చూడండి. रुचि होने ఈ के బాయిని कारण దానికి అంతటికి आपने డిపార్ట్మెంట్ హెడ్. भारतीय दर्शन एवं विश्व के विभिन्न धर्मों का गहन अध्ययन किया। ఎన్నో आप ధర్మాల గురించి అధ్యయనం 1990 కూడా से చేశారు. धार्मिक सेवा प्रभाग के ధార్మిక विभिन्न సేవా सम्मेलनों का ప్రభావం आयोजन సమ్మేళనాల్లో కూడా नेशनल और इंटरनेशनल लेवल నేషనల్ पर करते आ रहे ఇంటర్నేషనల్ हैं। ద్వారా అంటే అనేక राजयोग जैसे చోట్లకు వెళ్ళి गहन బాగా विषय సేవ को చేశారు. आपने सरल और वैज्ञानिक సరళంగా पद्धति से వైజ్ఞానిక देश పద్ధతి विदेश में ద్వారా దేశ अनेक విదేశాలలో आत्माओं అనేక को మంది ఆత్మలను प्रभावित करके ప్రభావితం जीवन जीने చేశారు. की తమ सही వారి पद्धति का జీవితాలను ज्ञान दिया। మంచి మార్గంలో मन की నడిపించడానికి शांति के ఎంతో लिए राजयोग ఉపయోగము मेडिटेशन పడ్డారు ఈయన द्वारा బాబాకు. भारत व विश्व के విశ్వం अनेक सेवा అంతటా కూడా स्थानों पर అనేక जाके సేవా सेवाएं की। స్థానాలకు तो వెళ్ళి हम एक बार फिर से भाई जी का कर्तव्य ध्वनि से स्वागत करते हैं। జ్ఞానం और ఇచ్చారు इस కనుక सत्र का ఈయనకి మన विषय है ఇంకోసారి కర్తాల परमात्मा ధ్వనితో की స్వాగతం पहचान। చెప్తాం. और सुनेंगे भाई जी से। ఇప్పుడు తండ్రి యొక్క పరిచయం, ఇంతవరకు ఆత్మ పరిచయం విన్నాం కదా, ओम పరమాత్మ शांति। పరిచయం ఇప్పుడు విందాము. ఓం శాంతి. ओम शांति। ఉదయం టెన్షన్ ముక్తు, తర్వాత ఆత్మ పరిచయం, ఇప్పుడు పరమాత్మ పరిచయం. देखो दुनिया में ప్రపంచంలో 3 प्रकार के लोग 3 ప్రకారాల भगवान को మనుషులు 3 नाम से बुलाते हैं। 3 పేర్లతో పిలుస్తూ ఉంటారు. भक्ति मार्ग वाले जो है భక్తి पूजा మార్గం पाठ వారు करते हैं, పూజలు చేస్తూ ఉంటారు वो కదా, వారు निराकार भगवान को నిరాకార भगवान कहते భగవంతుణ్ణి हैं। భగవంతుడు అంటారు. और साधु संत जो है సాధు సన్యాసులు उस గురువులు ఉంటారు కదా, निराकार को ఆ నిరాకారుణ్ణి ईश्वर कहते हैं। ఈశ్వర్ అంటారు. और जो ఇంకా पूजा आचार्य है, पंडित పూజ है, చేసేటటువంటి ఆచార్యులు, ज्योतिषी है, పండితులు, జ్యోతిష్యులు ఉంటారు కదా, योगा सिखाते हैं, యోగాచార్యులు योगी ఉంటారు आत्मा కదా, है, వారందరూ वो కూడా सभी परम पिता పరంపిత परमात्मा कहते हैं। పరమాత్మ किसको? అంటారు. एक निराकार को। నిరాకారుడికి ఇన్ని बाकी విధాలుగా सभी పిలుస్తూ ఉన్నారు. देवी देवता है, మిగతా వాడు దేవీ सबके దేవతలు. पीछे देवी देवता रहता है। एक ఎప్పుడైనా దేవీ निराकार దేవతలు को ప్రతి ही ఇంట్లో ఫోటోలు ఉంటాయి కదా. भगवान कहते हैं, जो కాబట్టి जन्म భగవంతుణ్ణి मरण में नहीं आता, జనన మరణాల్లో రానటువంటి अभोक्ता వారు है, భగవంతుడు. అభోక్త, अजन्मा है, అజన్మ, निराकार है, నిరాకారుడు, निर्विकारी है, నిర్వికారి, उसको ही ఆయన్నే भगवान कहा जाता పరమాత్మ భగవాన్ అంటారు. है, सभी को नहीं। అందరికీ అనరు. तो बाकी सब कौन? అందరినీ सभी ఏమంటాము? देवी देवता దేవి है। దేవతలు అంటాం, కానీ अवतार పరమాత్మ कहो అనం. और कोई नाम అవతారం दे दो, అనండి. एक शरीर छोड़ा दूसरे में, ఎందుకంటే वो सभी శరీరం ఉందంటే अवतार ఇంకొక देवी శరీరంలోకి देवता వెళ్ళారు కదా. मनुष्य सब రాముడు आए। కానీ, కృష్ణుడు కానీ, भगवान మనుషులు కానీ, ఎవరైనా जन्म కానీ मरण में नहीं आता జనన है, మరణాలు వీళ్ళు వస్తారు, దేవతలు. अभोक्ता భగవంతుడు है, రారు. अजन्मा है, అజన్మ, निराकार భోక్త, है। యోనిజ, वो कौन? నిరాకారుడు. ఆయన ఎవరు? उसका नाम है ఆయన పేరు सदा। సదా. एक ही नाम है, ఒకటే పేరు, सदा शिव का। సదాశివ. సదాశివ అని పేరు కూడా सत्यम పెట్టుకుంటారు. సత్యం, शिवम శివం, సుందరం. सुंदरम। ఆయన गॉड इज సదాశివ్. सत्य। గాడ్ ఈజ్ सत्य कौन గుడ్. है? సత్యం एक ही ఎవరు? ఒక निराकार, सदा है, నిరాకారుడే, थोड़े दिन పరమాత్మనే. के लिए नहीं, थोड़े కొద్ది समय రోజులకు के बाद కాదు. अपना रूप సత్యం चेंज అంటే करता है, नहीं, సత్యమే. రూపం सदा మార్చుకోరు, निराकार है। గుణాలు कोई మార్చుకోరు. भी आप शिव मंदिर में जाओ, శివుడు మందిరానికి వెళ్తే निराकार शिव का నిరాకార लिंग है, శివుడు లింగమే ఉంటుంది కదా, శరీరం కాదు, तब లింగము. शिव मंदिर कहते हैं। శివ మందిరము అంటారు, तो శివాలయము निराकार అంటారు, शिव, उसका శంకరాలయం नाम అనరు, सत्यम శివాలయం అంటారు. शिवम సత్యం, सुंदरम। శివం, वो क्या సుందరం करता है? అంటారు. तो సత్యం, निराकार శివం आत्मा, అంటారు, इसमें भी శంకరం दो అనరు. चीज है, शरीर और आत्मा, శరీరము ఆత్మ రెండు ఉంటాయి కదా प्रकृति और అందరికీ. पुरुष। ప్రకృతి, పురుషుడు. शरीर 5 శరీరాన్ని तत्वों से बना हुआ పంచతత్వాలతో है। ఏర్పడినది కాబట్టి इस शरीर के ప్రకృతిని अंदर किसने जन्म लिया? స్త్రీ అంటారు.
పురుషుడు అంటే कौन शरीर ఆత్మ. छोड़ के गया, ఎవరి శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నారు, कहाँ गया, ఎక్కడికి వెళ్తూ बच्चा ఉంది? जन्मते ही लंगड़ा अंधा మంచ, काला कौन కుంటి, करता है? గుడ్డి, నలుపు తెలుపు, ये सारा పేదవారు, ज्ञान షావుకారులు, अगर ఇట్లా जानते हो, జన్మలంతా ఎవరు जैसे शरीर के తీసుకుంటారు? हर नस ఈ नसों का శరీరానికి ज्ञान है, నరంలో ఈ उसका జ్ఞానం అంత नाम है తెలుసు. डॉक्टर. డాక్టర్, फिजिशियन डॉक्टर कौन? ఫిజిషియన్ जो డాక్టర్ शरीर ఎవరు? के हर नस नसों का శరీరానికి ज्ञान जानता है. నరానికి చూసేకి డాక్టర్ ఉన్నారు. लेकिन शरीर में किसने కానీ जन्म लिया, శరీరంలో ఎవరు జన్మ తీసుకున్నారు? उसका మరి ఆ ज्ञान है శరీరంలో कहीं? कोई जानते हैं? ఎవరికైనా తెలుసా? नहीं. वो లేదు. आध्यात्मिक ज्ञान नहीं है. ఆధ్యాత్మిక सारा జ్ఞానం లేదు. विश्व कहता है మొత్తం విశ్వం చెప్తూ लैक ఉంది. ऑफ स्पिरिचुअलिटी इन अवर एजुकेशन. ఎందుకంటే हमारी స్పిరిచువల్ पढ़ाई के ఎడ్యుకేషన్ अंदर ప్రతి ఒక్కరికి అవసరం. आध्यात्मिकता नहीं ఆధ్యాత్మిక है, జ్ఞానం. आत्मा का స్పిరిచువల్ ज्ञान ఎడ్యుకేషన్ नहीं. అంటేనే ఆధ్యాత్మిక शरीर के ఆత్మలకు प्रति सब ज्ञान సంబంధించినది. है. శరీరానికి అందరికీ तो తెలుసు इस జ్ఞానం ఉంది. ईश्वरीय ఈ ఈశ్వరీయ विश्वविद्यालय में విశ్వవిద్యాలయంలో सिर्फ आत्मा क्या కేవలము चीज है, ఆత్మ అంటే कहां ఏంటి, से आती है, ఎక్కడి నుంచి వచ్చింది, शरीर में మరి कहां रहती है, శరీరంలో ఎక్కడుంది, शरीर में रहकर उसके శరీరంలో पास ఉంటూ क्या शक्ति है. ఏం శక్తి ఉంది? शरीर को दो हाथ है, రెండు दो पाँव చేతులు है, दो ఉన్నాయి, రెండు आंखें हैं. కాళ్ళు ఉన్నాయి. आत्मा को क्या है? మరి ఆత్మకి मन ఏమున్నాయి? है, మనస్సు ఉంది, जो विचार करता है. ఆలోచిస్తూ ఉంటుంది. फिर उसके बाद దాని होने की తర్వాత शक्ति है बुद्धि. ఏముంటుంది? ये బుద్ధి विचार ఉంది. अच्छा, ये ఇది विचार गलत మంచిదా है, कौन కాదా बताता है? ఎవరు बुद्धि నిర్ణయించేది? बताता है. బుద్ధి నిర్ణయించేది. तो बुद्धि ने మరి निर्णय బుద్ధి लिया, నిర్ణయం ये తీసుకున్న आम తర్వాత को देखा, देखते ये ఏదైతే खराब है, ఇది कौन ఖరాబు, बताता है? ఇది बुद्धि. మంచిది प्राणी को दे నిర్ణయించిన दो, తర్వాత वो खा लेगा. ఏదన్నా इसको కానివ్వండి, मैड कहते हैं. आप बुद्धि नहीं, वो जो भी दे दो खा लेगा. చెడు తింటారు, जो బుద్ధి లేదు समझदार అంటారు, बुद्धि, మంచి తింటారు, बुद्धिमान मनुष्य తెలివైన ये వాళ్ళు అంటారు, खराब है, బుద్ధిమంతులు ये ठीक మనుషులు नहीं అంటారు, है. వీళ్ళు ఖరాబ్ तो కాదు, కరెక్ట్ बुद्धि కాదు निर्णय అంటారు. लेती है. బుద్ధి నిర్ణయం उसके बाद చేసేది. जो भी कर्म దాని తర్వాత करते हो ఏమేం చేస్తూ वो వచ్చామో आत्मा के అవన్నీ अंदर కూడా रिकॉर्ड ఆత్మలో हो రికార్డ్ जाता है. అయింది కదా, దాన్నే संस्कार कहते हैं. సంస్కారము అంటారు. जैसे అది ప్రింట్ संस्कार అయిపోయింది वैसे చేసేసిన తర్వాత. संसार. ఎలాంటి సంసారం, इस शरीर को సంస్కారం काला అలాంటి गोरा ప్రపంచం. लंगड़ा अंधा कौन बनाता है? ఎవరు తయారయ్యేది, ఎట్లా आप में అయ్యేది? बीज जैसा కుంటి है గ్రుడ్డి वैसा फल है, రకరకాలుగా. ఎలాంటి బీజం है అలాంటి ना. ఫలితం. अगर खट्टा बीज విత్తనం है బట్టే కదా. तो फल भी खट्टा होगा, మరి मीठा नहीं होगा. ఎలా ये ఉంటుంది? शरीर మంచిది ऐसा क्यों? విత్తనం వేస్తే, మామిడి విత్తనం उसके వేస్తే अंदर మామిడి ऐसे పండే తింటాం, संस्कार ముళ్ళ है. విత్తనాలు వేస్తే ముళ్ళే वो అనుభవం कैसे చూస్తాం बने? మనం हमने కదా. सोचा, అవే देखा, లభిస్తాయి. फिर అందుకని बुद्धि ने చూసేది, कहा ये వినేది, करो. మాట్లాడేది ఇదంతా किसी को బుద్ధినే देखकर చెప్తూ कर्म ఉంది. किया, वो ఇది చేసి रिकॉर्ड होता है. రికార్డ్ ఏదైతే నిర్ణయించిన देखा తర్వాత सुना रिकॉर्ड नहीं చేసేస్తున్నామో होता. రికార్డ్ అయిపోయింది, అది इसलिए एक సంస్కారం बात అంటాము. याद रखो, ఒక విషయం आत्मा ने గుర్తుంచుకోండి, जब इस शरीर में ఆత్మ जन्म लिया, ఎప్పుడైతే శరీరంలో జన్మ अंतिम తీసుకుందో श्वास तक అంతిమ శ్వాస इस వరకు शरीर के ఈ द्वारा శరీరం ద్వారా जो भी सोचते हो, ఏదైతే जो भी देखते యోచిస్తారో, हो, जो ఏదైతే भी बोलते हो, వింటారో, जो भी कर्म మాట్లాడతారో, करो, ఏ కర్మ చేస్తూ कुछ भी ఉన్నారో, करो, सब ఏదైనా कुछ చేయండి, अंदर रिकॉर्ड అంతా होता है. రికార్డ్ అవుతూనే अब ఉంది. मैं यहाँ बोल रहा हूँ, खांसी ఇప్పుడు आ गया, మాట్లాడుతాను, रिकॉर्ड नहीं దగ్గు होगा, వచ్చింది అనుకోండి, वो రికార్డ్ भी అయిందా होगी. లేదా? నాకు దగ్గు इस వచ్చింది शरीर అప్పుడు में आने అంటామా के बाद లేదా? आप कुछ भी करो, ఏది అయినా सब చేయండి, कुछ अंदर ప్రతి रिकॉर्ड ఒక్కటి होता है. లోపల రికార్డ్ అవుతూనే अगर ఉంటుంది. उसके अनुसार దాని पापात्मा, అనుసారంగానే పాపాత్మ, पुण्यात्मा, పుణ్యాత్మ, देवात्मा कहते हैं. దేవాత్మ అట్లా అని अगर आपके చెప్తారు. अंदर बुरे स्वप्न आते అంతేగాని हैं, పాప శరీరం, बुरे పుణ్య विचार శరీరం आते हैं, ఎలా कहाँ అన్నారు से కదా. आते हैं? आपने ऐसे ఇన్నోసెంట్ कर्म అంటారు, भरा हुआ है. బుద్ధివాన్ అంటారు ఆత్మను బట్టి. अब आया ఇప్పుడు तो ये अगर जो गलत कर्म भरा, ఏదైతే చెడు पाप పని का, చేశారో, शरीर के अंदर పాపం बीमारी పని आएगी, చేశారో, कौन सा डॉक्टर ठीक అనారోగ్యం करेगा? వస్తే ఏ డాక్టర్ अगर आंख చేస్తారు? खराब है तो మీరు आंखों ఖరాబ్ का అయినారు. डॉक्टर अलग है. ఆత్మిక డాక్టర్ వేరే. हार्ट खराब है, శరీరానికి हार्ट का బాగలేదంటే ऑपरेशन करने वाला डॉक्टर अलग హార్ట్కు है. ఆపరేషన్ చేసే డాక్టర్ पाँव में వేరుగా दर्द है, ఉన్నారు. पाँव को ठीक మరి करने वाला కాళ్ళు अलग है. బాగలేదంటే వేరు कान డాక్టర్ खराब हो ఉన్నారు. गया, कान को చెవులు ठीक करने బాగలేదు वाला అంటే अलग है చెవులకు వేరు है ना. డాక్టర్ ఉన్నారు. अब आप కానీ बताओ మీరు कि చెప్పండి, इस ఇప్పుడు आत्मा के ఈ अंदर पाप ఆత్మ भरा, లోపల बहुत बुरे పాపం स्वप्न आते हैं, నిండిపోయింది, చెడు बहुत నిండిపోయింది, बुरे చెడు विचार आते हैं. ఆలోచనలు ఉన్నాయి. तो अंदर వాటిని पाप బాగు है, చేసే पाप आत्मा. డాక్టర్ वो ఎవరు? पाप मिटा सकते हैं. మరి ఆ పాపాన్ని ఎవరైనా తొలగించగలుగుతారా? ఆ చెడుని कपड़े पर दाग लगा, తొలగించగలుగుతారా? पानी में डालो तो नहीं मिटेगा. कौन ఏ- सा साबुन से चाय का दाग निकलेगा? ఏ దాంతో, ఏ సోప్? साधारण साबुन से नहीं जाएगा, उसके సాధారణ लिए अलग साबुन సోప్ चाहिए. ఉండదు కదా, బట్టల तो సోప్ आत्मा వేరుగా के अंदर जो ఉంటుంది, बुरे स्वप्न, ఫేస్ बुरे సోప్ विचार వేరుగా पाप किया, ఉంటుంది. वो అలాగే पाप कौन డాక్టర్లు मिटाएगा? ఆ పని చేస్తారు శరీరానికి. ఆత్మకు कोई है? చేసేటటువంటి డాక్టర్ बताओ. అవినాశి పరమాత్మ. हाँ, कौन है ఎవరు वो कौन है? ऊपर ఎవరు कौन है? ఎవరు ऊपर तो छत है. कौन है वो? ఎవరు ఎవరు చేస్తారు ఆ పని? हाँ? ఆత్మను మంచిగా చేసేది पुण्य. ఎవరు? पुण्य क्या है, పుణ్యం. पाप क्या పుణ్యం. है? పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి? किसी को खाना दिया तो पुण्य हो गया, ఎవరికైనా అన్నం పెడితే పుణ్యం तो शाम అంటారు. को फिर भूख लगेंगे. ఏదన్నా ఏ- पैसा दिया, एक एक महीने का फिर चाहिए. మరి तो पुण्य और కావాలంటారు, पाप क्या है, మళ్ళీ కావాలంటారు. అన్నము ఎప్పుడు అడుగుతూనే वो भी ఉంటారు. जानना चाहिए. ఎప్పుడు तो పెట్టేకి अभी అవుతుందా? बताओ, आत्मा के अंदर అందరికీ जो పెట్టేకి पाप है, అవుతుందా? शरीर की बीमारी అంటే ये निकालते వాస్తవంగా डॉक्टर, పుణ్యము పాపం కూడా आत्मा का कौन తెలుసుకోవాలి. निकालेगा? ఆత్మలో ఉండే कौन పాప परमात्मा है? పుణ్యాలు ఎవరు कौन వెలికి डॉक्टर? उसका भी తీస్తారు? नाम होगा ना.
भगवान परमात्मा कौन है, वो कहाँ रहता భగవంతుడు है, वो అంటారు. సరే, భగవంతుడు कब आता है, वो ఎక్కడుంటారు? कैसे ఎప్పుడు आता है, वो వస్తారు? सब ఎలా कुछ है ना। వస్తారు? ఆయన ఏం చేస్తారు? तो वो ఆయన నామ రూప దేశ तो కాలాలేంటి? पाप आत्मा को మరి पुण्य ఆత్మ, आत्मा कौन बनेगा, किसी के अंदर పుణ్యాత్మని बीमारी है, ఎవరిదైనా తయారు कौन చేస్తారా? मिटाएगा, हार्ट का పుణ్యాత్మగా ऑपरेशन మనల్ని. सभी नहीं करते, హార్ట్ ఆపరేషన్ అయితే అందరు డాక్టర్లు स्पेशलिस्ट होता చేస్తారు. వాళ్ళు కూడా है ना। స్పెషలిస్ట్స్ तो ఉంటారు. वो कौन, అందరూ आत्मा చేయలేరు. पाप को मिटाने वाला మరి इस दुनिया में పాపాన్ని कौन है, తొలగించేవాడు ప్రపంచంలో एक ही ఎవరైనా है, ఉన్నారా? ఒకరే उसका ఉన్నారు. नाम ఆయన सत्यम शिवम సత్యం, శివం, सुंदर, उसको సుందరం. कहते हैं ఆయనకి पाप చెప్తారు कटेश्वर। పాపకటేశ్వర్. చూడండి, और कोई పాపకటేశ్వర్ पाप मिटाता नहीं, ఈశ్వరుడికే అంటారు तब పాపకటేశ్వర్. दुनिया में పాపరామ, कहते चाहे పాపకృష్ణ ఇట్లా लाख అన్నారు करो చూడండి. चतुराई, ये लेप मिटे ना रे भाई, సంస్కృత कोई नहीं मिटा శ్లోకం అది. सकता। పాపం ఎవ్వరు और తొలగించలేరు, सारे ఒక कलयुग में భగవంతుడు మాత్రమే एक ही दफा आता है, తొలగించగలుగుతారు. అందుకే सत्युग में नहीं आता है, कलयुग में नहीं आता, त्रेता में नहीं आता है, द्वापर దానికే में नहीं, చెప్తూ कलयुग ఉంటారు. के अंत में ద్వాపరయుగం, जब కలియుగం बहुत पाप हो जाता అంతిమంలో ఇప్పుడు ఇంకా तब పాపం कहा यदा यदा విపరీతమైనప్పుడు हि యదా యదా धर्मस्य హి ధర్మస్య ग्लानिर्भवति గ్లానిర్భవతి भारत, భారత. भारत అంటే एकीकरण था, భారతంలో ఎప్పుడు अभी వస్తారు 5 పరమాత్మ? खंड है, ఎప్పుడైతే అధర్మం ఎక్కువ भारत వ్యాపిస్తుందో అప్పుడు నేను अविनाशी है, వస్తాను అన్నారు. भारत అవినాశి में आता है, భారతదేశం, అవినాశి భారతదేశంలోనే क्यों, వస్తారు भारत పరమాత్మ. अविनाशी है। तो यहाँ आकर के ఇక్కడికి వచ్చి पतित పరమాత్మ आत्मा పతిత को पावन ఆత్మలందరినీ बनाने का పావనంగా ज्ञान देता తయారు है। చేసే జ్ఞానం ఇస్తున్నారు. కాబట్టి భక్తి अगर మార్గంలో एक పతిత डॉक्टर आता పావన है कि సీతారాం అని बीमारी वो मिटाता పాడుతూ नहीं, वो ఉన్నారు. మేము दवाई देता है, పతితులయ్యాం, ये మమ్మల్ని दवाई పావనం ऐसे చేస్తే ऐसे लेंगे సీతారామ तो అంటే आपका ఆత్మారామ అని बीमारी ठीक हो పిలుస్తున్నారు. जाएगी। अगर दवाई दिया మరి మంది आपने ఇచ్చారు, लिया नहीं तो డాక్టర్ बीमारी ठीक తీసుకోలేదు होगी, అంటే ఎట్లా బాగవుతుంది చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, दवाई మందేమో है आपके మింగలేదు. पास, ठीक होगा మరి మందు ఉంటే नहीं। तो మింగాలి కదా. सुनना पढ़ना మరి सब कुछ పరమాత్మ नहीं है, దగ్గరికి రావాలి కదా, लिसनिंग వినాలి रीडिंग కదా. इज नॉट అప్పుడు एवरीथिंग, కదా పాపం వెళ్ళిపోతుంది. अंडरस्टैंडिंग इज एवरीथिंग। అండర్స్టాండింగ్ ఈజ్ सुनने के बाद ఎవ్రీథింగ్ అంటారు. क्या విన్న सुना, తర్వాతనే కదా. भगवान ने कौन सी दवाई दिया, భగవంతుడు ఏమంది वो ఇచ్చారు, कैसे आता है, ఎలా వస్తారు, निराकार कैसे आगे నిరాకారుడు बढ़ाएगा ఎలా వస్తారు. शरीरधारियों को। మనకు శరీరం ఉండేవాళ్ళు तो ఎలా చెప్తే साधारण तन में అర్థమవుతుంది? आता है, సాధారణ శరీరంలో साधारण వస్తారు. अभी कलयुग के అది अंतिम समय में సాధారణ శరీరంలో కూడా जब కలియుగ बहुत बीमार అంతిమంలో हो जाते हैं, వస్తారు. कोई అందరూ नहीं है सुख, सुख देने वाला, सब दुख है, ఎవ్వరూ లేరు సుఖం ఇచ్చేవాళ్ళు, ऐसे అందరూ समय దుఃఖం पर वो ఇచ్చేవాళ్ళు. ఇలాంటి आकर సమయంలో ये పరమాత్మ పైనుండి आध्यात्मिक వచ్చి ज्ञान देता है कि आप आत्मा ఆధ్యాత్మిక हो, జ్ఞానాన్ని ఇస్తూ शरीर नहीं हो, ఉన్నారు. శరీరం కాదు, शरीर कल छोड़ देना है, శరీరం వదిలిపెట్టాలి. आप इस शरीर में मेहमान हो, ఈ सदा रह सकते శరీరంలో हो, మనం ఎప్పుడు ఉంటామా? एक మెహమాన్ मेहमान కదా, हो, అతిథి आपका కదా, शरीर है, గెస్ట్ మనము. आपने గెస్ట్ खिलाया बड़ा किया, आज नहीं कल కిరాయికి आता हूँ चलेगा, తీసుకున్నామంటే వెళ్ళిపోమంటే दिखेगा వెళ్ళిపోవాలి. है ఇది छोड़ కూడా देना है, అలాగే इस शरीर में వదిలిపెట్టాలి. मेहमान हो। ఈ तो శరీరంలో वो అతిథి आकर के एक మనము, ఈ ज्ञान देता है ప్రపంచంలో అతిథి మనము కొద్ది రోజుల है ना। కోసం. जब आप आंखें बंद करके మీరు सोते हो, కళ్ళు स्वप्न మూసుకొని कौन యోచన देखता है, చేయండి, అనేక స్వప్నాలు आत्मा కూడా देखती వస్తాయి. है, ये ఎవరు आंखों से చూసేది? शरीर दिखाई నిద్రపోయినప్పుడు देता है, ఎవరు చూస్తున్నారు చెప్పండి? बुद्धि కళ్ళు కాదు नेत्र కదా, से మనస్సు చూస్తూ भगवान ఉంది. को देख सकते हो, अंदर क्या భగవంతుని भरा కూడా वो ఆ देख మనస్సు सकते हो, బుద్ధి स्वप्न ద్వారానే दिखाता है। చూడగలుగుతాం మనం. तो आत्मा हो आप, ఆత్మ कहाँ से आए हो, ఎక్కడి నుంచి వస్తుంది? ब्रह्मांड से आए हो, परम బ్రహ్మాండం धाम పైన से आए हो। పరంధామం నుండి इस शरीर వస్తుంది. छोड़ने के ఈ बाद कहाँ శరీరం जाते వదిలిన हो, తర్వాత ఎక్కడికి వెళ్తాం? अपने घर మన जाते हो। ఇంటికి अभी వెళ్తాం. यहाँ మన से ఇల్లు आप ఎక్కడ? निकलेंगे कहाँ जाएंगे, పరంధామం. తండ్రి, अपने घर। నన్ను कहाँ తీసుకుపో, से अपने घर से ఎన్ని आए हो, రోజులు ఉంచుతావు నన్ను, आत्मा का घर నేను कहाँ है, परम భరించలేకపోతున్న ఈ धाम। బాధలు, अभी ఇలా అంటూ सारी ఉంటారా లేదా? आत्मा इस అంటే అది सृष्टि మన पर ఇల్లు. पहुंची, वहां कौन అందరూ है, ఈ సృష్టిలోకి అక్కడి एक నుంచే ही వచ్చాం. सत्यम शिवम సత్యం, सुंदर। శివం, సుందరం वो దగ్గర एक నుండి साधारण तन में आता है సాధారణ శరీరంలో और వచ్చి ज्ञान सुनाता है। జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. कौन सा ज्ञान देता ఏ है जो జ్ఞానం दुनिया में వినిపిస్తూ आज ఉన్నారు? तक किसी ने ప్రపంచంలో नहीं सुनाया। ఇప్పటిదాకా ఎవ్వరు వినిపించలేదు. ऐसा ज्ञान देता है అలాంటి कि జ్ఞానం आप వినిపిస్తూ वो ఉన్నారు. सुनकर अपने को అది మనం आत्मा వినేసి समझो ఆత్మ, और शिव परमात्मा को याद करते శివ हो, तो పరమాత్మను గుర్తు उसकी शक्ति చేసుకుంటూ से पाप ఆయన నుండి मिटता है। శక్తిని తీసుకొని जैसे పాపం आप इधर बैठे తొలగించుకుంటూ हो, ఉన్నాం. बाहर सूर्य आया యోగాగ్ని हुआ है, దగ్ధ కర్మాణి అంటారు. सूर्य का సంస్కృత प्रकाश आपको శ్లోకంలో मिलता है, కూడా ఉంది. किरणें మనం मिलती है आपको, ఇక్కడ చెప్పడం మేము नहीं, కాదు కాదు, మీరు కూడా इधर విని नहीं मिलता। ఉంటారు. अगर యోగం सूर्य అనే की किरणें అగ్నిలోని चाहिए సూర్యకిరణాలు तो పడ్డాయంటే शरीर लेके ఏమవుతుంది? बाहर जाओ, చూడండి, सूर्य आया हुआ బయటికి है, వెళ్ళారంటే सूर्य की సూర్యకిరణాల किरणें మీద आप पे పడతాయా पड़ती లేదా? है, पसीना निकलता है। అప్పుడంతా మనం చెమటలు तो वो పడతాయా లేదా? सूर्य, वो भी ఆ सर्वशक्तिवान, సూర్యకిరణాలు, సర్వశక్తివానే సూర్య अगर కూడా, उसके तरफ ఆ ध्यान కిరణాలు लगाते అక్కడ हो, उसको అక్కడ याद గమనం करते ఉంచితే, हो, उसके గుర్తు शक्ति చేసుకుంటే, से భగవంతుడు కూడా आत्मा का అలాంటివి. पसीना निकलता సర్వశక్తివాన్ है, పరమాత్మ మనలో ये ఉండే शरीर का निकालता మురికంతా, है, చెమటలంతా వెళ్ళిపోతాయి. वो పరమాత్మ आत्मा का తలంపు निकालता చేస్తే है। సూర్యునిలాగా. ఓం శాంతి. ओम शांति। ఓం तो वो శాంతి. परमात्मा इस सृष्टि ఈ पर పరమాత్మ साधारण तन में సృష్టిలో आकर ये సాధారణ శరీరం, आध्यात्मिक బ్రహ్మ ज्ञान देता శరీరంలో है। వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే जिसके ఆత్మల तन में జ్ఞానం आता ఇస్తూ है ఉన్నారు. ఎవరి तो वो శరీరంలో వస్తూ दादा ఉన్నారో వారే लेखराज थे, దాదా 60 లేఖరాజు. साल के थे, అన్న వెనకాల ఫోటో उनके तन చూపించారు में కదా, आकर ఆయన उनको भी శరీరంలో पता है, వస్తూ वो ఉన్నారు. बनारस में गए, ఆయన उनको బెనారస్ विष्णु का साक्षात्कार हुआ బెనారస్ तो వెళ్ళిన भी తర్వాత माना విష్ణువు नहीं। సాక్షాత్కారం बॉम्बे అయింది. में थे, బాంబేలో बबुलनाथ ఉన్నారు, मंदिर में, బబుల్నాథ్ वहां भी उनको మందిరంలో. विनाश का शिव అక్కడ साक्षात्कार వినాశనం हुआ యొక్క तो भी సాక్షాత్కారం कहा नहीं జరిగింది. हमारा किसने कुछ किया है। కృష్ణుడి సాక్షాత్కారం, అనేక लेकिन बाद में సాక్షాత్కారాలు उनको అయ్యాయి.
अपने తర్వాత घर वालों को తన गीता पढ़ के ఇంట్లో सुनाते వాళ్ళకి थे, గీత तब श्री వినిపిస్తూ कृष्ण दिखाई ఉండేవారు. देता था. అప్పుడు ఆయనలో కృష్ణుడు तो घर కనపడేవారు वालों అందరికీ. को ఇంట్లో ही, వారికి बहू ఫస్ట్ बच्चे, కనపడేవారు. वाइफ, 2 बच्चे బిడ్డ थे, एक పిల్లలు लड़कियां ఉన్నారు, थी, सबको. तो ముగ్గురు కొడుకులు, आत्मा में ముగ్గురు शरीर ఇద్దరు नहीं ముగ్గురు हूं, కూతుర్లు, ఇద్దరు तो కొడుకులు उनको ఉన్నారు, पढ़ाना కోడలు शुरू ఉన్నారు. किया. ऐसे అందరికీ करते बाहर वाले भी आने అందరికీ लगे. శ్రీకృష్ణుడు రూపం तब సాక్షాత్కారమైంది जाके ये ఈయనలో आध्यात्मिक నిరంతరం. ज्ञान बाहर है. कौन అప్పుడు सुनाता था? బయట उनको भी వాళ్ళకి नहीं था. वो వినిపించాలి. कोई साधु नहीं, పరమాత్మ बिजनेस వచ్చినారు करते थे. మరి. మరి మిగతా तो పక్కింటి तब వాళ్ళు, कहा ఎదురింటి వాళ్ళు, ఆ निराकार ఊర్లో यदा ఉండే यदा हि వాళ్ళందరికీ धर्मस्य యదా యదా హి ధర్మస్య ग्लानिर्भवति भारत. గ్లానిర్భవతి భారత్. तो किसी एक साधारण భగవంతుడు तन వచ్చేది में आकर సాధారణ ये శరీరంలో आध्यात्मिक వస్తారు. ज्ञान देता. ఆధ్యాత్మిక జ్ఞానం अब देख लो వినిపిస్తానన్నారు కదా, అదే विशेष. విధంగా వచ్చారు. आप पूछेंगे విశేషంగా भाई जी किसी के तन में आ తెలియజేస్తూ सकता है ఉన్నారు. ఎవరి भगवान? శరీరంలోకైనా साधु వస్తారా संत है, భగవంతుడు? बड़े बड़े సాధు महामंडलेश्वर సన్యాసులు, है, किसी పెద్ద పెద్ద सत्य साई बाबा था. మహామండలేశ్వర్లు, సత్యసాయి బాబాలు आप ఉండారు एक కదా, देख लो, వాళ్ళలోకి వస్తున్నారా? कोई भी ఆ? देवी देवता ఎవరిలేకైనా या సాధ్యమా వచ్చేదానికి? धर्म गुरु कोई మరి भी शरीर ధర్మగురులు छोड़ के ఉన్నారు गया, కదా, वापस आया? శరీరాలు వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చారా? कोई भी हो. तो ఎవరైనా? पत्रिका सत्य ఎవరిలే? साई बाबा गया, उनके సత్యసాయి पास బాబా बहुत వెళ్ళిపోయాయి शक्ति కదా, थी. ఆయన దగ్గర శక్తి तो वो అంటే. कहाँ गया? షిరిడి సాయిబాబా ये शरीर गया, మరి दूसरे शरीर में आ सकते हैं ना. మరి వేరే उनके శరీరంలోకి ఆయన लाखों వచ్చారా? फॉलोअर्स हैं, లాఖో उनको कौन ఫాలోవర్స్ ఉన్నారు, समझाएगा? లక్షలాది మంది ఫాలోవర్స్ ఆయనకు వస్తారా? ఎవరి శరీరంలోకైనా రారు. स्वामी नारायण का देख लो, స్వామి स्वामी నారాయణ विवेकानंद స్వామి देख लो, कोई भी వివేకానందుడు देवी కానీ, देवता देख लो, రామకృష్ణ कोई भी పరమహంస, गए, దేవి वापस దేవతలు आया. ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వాపసు వచ్చారా? हाँ. ఎవరు तो లేకైనా? क्यों नहीं आया? ఎందుకు तो రాలే? उन्होंने अपना पाप ఎందుకంటే मिटाकर తన अपने को పాపాన్ని कर्मातीत తొలగించుకొని नहीं बनाया, కర్మాతీత 100% స్థితి प्योर नहीं बनाया. 100% जो ప్యూర్గా 100% प्योर बनता ఎవరైతే है, ఉన్నారో तो प्रकृति వారే जीत का. పరమాత్మ. जो ఆయనే प्रकृति को వచ్చేది जीतता है वो ప్రపంచంలో. जब चाहे तब ప్రకృతి प्रकृति में आ జీత్ सकता అయినా है. ప్రకృతిలోకి రాగలుగుతారు. ప్రకృతి జీత్ तो పరమాత్మ. ऐसे आप पूछेंगे दादा అదేవిధంగా लेखराज ने भी పరమాత్మ ब्रह्मा దాదా बाबा जिनको లేఖరాజు सारे శరీరంలో ब्रह्मांड का ज्ञान వెనక दिया, ఉన్న కదా మధ్యలో उनका ఫోటో नाम దాదా లేఖరాజు. ब्रह्मा रखा. ఆయన పేరు उनके పరమాత్మ द्वारा వచ్చిన తర్వాత जिसको ज्ञान मिला ब्रह्मा ప్రజాపిత कुमार బ్రహ్మ అని ब्रह्मा పేరు कुमारी పెట్టారు. कहा. ఆయన ద్వారా వింటూ तो ఉండేవాళ్ళనే उन्होंने भी బ్రహ్మకు शरीर छोड़ा. బిడ్డలం మనం. उसके బ్రహ్మకుమారి बाद कौन चला रहा है బ్రహ్మకుమారులు अभी? అంటారు. మనమే కదా, సృష్టి అంతా ఆయన పిల్లలే. ये సృష్టికర్త जानना ఆయన चाहिए. కాబట్టి. उन्होंने शरीर छोड़ने के ఆయన बाद శరీరం వదిలిన 50 తర్వాత साल, 1-2 साल नहीं, 1-2 50 साल సంవత్సరాలు కాదు, दूसरों के तन में, 50 गुलजार दादी के 50 तन में సంవత్సరాలు आकर మళ్ళీ ज्ञान सुनाया, గుల్జార్ దాది पालना किया. శరీరం ద్వారా కూడా भगवान వినిపించారు. जन्म 50 देके సంవత్సరాలు छोड़ता नहीं, पालना పరమాత్మ करता है. పాలన చేస్తూ వచ్చారు. बाकी मनुष्य जन्म दिया, ज्ञान మనిషి सुनाया, चला गया. तो भगवान कौन? जो భగవంతుడు निराकार ఎవరు? इनके तन में आकर నిరాకారుడు. शरीर ఈయన छोड़ने के లేకొచ్చి बाद भी శరీరం आज వదిలిన तक తర్వాత కూడా ఈయన 50 सालों ఇప్పటిదాకా से, కూడా, అప్పటి నుంచి गुलजार दादी ఇప్పటిదాకా కూడా करके छोटी గుల్జార్ थी, దాది ద్వారా 9 साल की, उनके వినిపిస్తూనే तन में ఉండేవాళ్ళు. आकर 8 50 సంవత్సరాల सालों అమ్మాయి तक ज्ञान सुनाया. జ్ఞానంలో ఉండేది, ఆమెలేకే तब వచ్చారు. इतना అంటే बड़ा అంత చిన్న संसार వయసులో कैसे కాదు, बन ఈయన गया? వెళ్ళిపోయిన कौन తర్వాత కొద్దిగా सुनाता है? పెద్దగా అయిన तो తర్వాత. भगवान जब चाहे तब प्रकृति ఎప్పుడు में आ వచ్చారు सकता है. పరమాత్మ, ఎప్పుడు उसको కావాలంటే कहा అప్పుడు రాగలరు. प्रकृति जी. ప్రకృతిని ఆధారం చేసుకొని భగవద్గీతలో కూడా ఉంది सभी కదా, प्रकृति, నేను अगर किसी ने ప్రకృతిని ఆధారం प्रकृति చేసుకొని कोई వస్తాను चेता అని. नहीं है, वो आ नहीं सकता है जब चाहिए. కాబట్టి ప్రకృతికి చేతావని तब కాదు, कहा ఎప్పుడు भगवान కావాలంటే అది निराकार జడం. सत्य है. పరమాత్మ वो రాగలరు. आके आत्मा का ఆయన ज्ञान, వచ్చి निराकार का ज्ञान ఆత్మజ్ఞానం, देता है, शरीर నిరాకారి का ज्ञान नहीं. ఆత్మజ్ఞానం, శరీర జ్ఞానం ఇవ్వడంలా अब उनको ఆత్మకు याद करने నిరాకారి से జ్ఞానం ఇస్తున్నారు. आत्मा के अंदर जो पाप है ఆత్మ उस లోపల पाप ఏదైతే को मिटा పాపం ఉందో ఆ सकते हैं. పాపాన్ని అంతా తొలగిస్తూ तब ఉన్నారు. उनका नाम है पाप ఆయన పేరే పాప कटेश्वर. नहीं तो కట్టేశ్వర్. कोई పాపం पाप मिटा కట్ नहीं सकता है. చేసేవాళ్ళు. ఇంకెవరు పాపాన్ని సమాప్తం చేయలేరు, ఈశ్వరుడు कोई देवी మాత్రమే. देवता కాబట్టి का పాప कितना भी पूजा కటేశ్వర్ पाठ అని करो మనం आप, కాదనేది कुछ भी భక్తులు करो, అంటారు. पाप चाहे लाख పాపం करो వెళ్ళిపోవాలి. चंद्रा, ये लेप कोई भी లక్షల लगा, టెంకాయలు కొట్టండి, उनको कुछ नहीं ఎన్నో देता. उनके पास और ప్రపంచమంతా कुछ नहीं తిరగండి, है. एक ही తీర్థయాత్రలు काम है. చేయండి, పాపం పోదు. ఒకటే పని उनका చేయాలి, एक ही धर्म और एक ఒకటే ही कर्म ధర్మం, है. ఒకటే కర్మ. सारे कलप के अंदर एक మొత్తం एक ही टाइम आता है. ఒకే वो టైంలో कैसा है? కల్పానికి ఒకసారి एक వస్తారు. सफेद, जैसे 4 ये యుగాలకు सूर्य ఒకసారి. दिखाई देता, కల్పం అంటే सफेद 5,000 సంవత్సరాలు चमकता ఒకసారి. हुआ सितारा है. ఇప్పుడు ఎట్లా ఉంటారు ब्राइट పరమాత్మ? शाइनिंग स्टार. आत्मा भी ऐसी है, ఆత్మ కూడా सफेद అలాగే चमकता हुआ ఉంటుంది. सितारा इस प्रकृति వెలుగుతూ के बीच వెలుగుతూ में ఉండే बैठा है. నక్షత్రం లాగా वो పరమాత్మ కూడా निराकार అలాగే परम ఉంటారు. జ్ఞాన धाम है. సూర్యుడు ఆయన तब का ఈ आत्मा సూర్యుడిలాగా వెలుగుతూ समझकर, ఉంటారు. మనం अगर आप ఎప్పుడైతే बीमार ఆత్మ समझते हो అనుకొని, तो डॉक्टर के पास जाते हो, ఇప్పుడు नहीं तो नहीं जाते శరీరానికి ना. బాగలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లే. ఇప్పుడు भगवान भी ఆత్మలో आपको क्यों అంతా चाहिए? బాగలేదు కదా, మలినమంతా చేరింది अगर కదా, पाप है, पाप అశాంతి मिटाना దుఃఖం ఉంది चाहते కదా, हो ఆ పాపాలంతా तो भगवान వెళ్ళిపోవాలి కదా, चाहिए. మరి भगవంతుడు కావాలి. बीमार हो భగవంతుడి దగ్గరికి కావాలి. तो डॉक्टर चाहिए, డాక్టర్, बीमार नहीं तो डॉक्टर नहीं అనారోగ్యం चाहिए. ఉంటే డాక్టర్ కావాలి. ఇప్పుడు పాపం डॉक्टर అంతా सभी ఉంది के మన लिए है, లోపల, बीमार మన के లోపల लिए. అశాంతి और దుఃఖం वो ఉంది, ఇది भी आप తొలగించేవాడు समझते होंगे పరమాత్మ डॉक्टर ने కావాలి भी కదా. घर మరి में दवाई का దాన్ని काम బాగు कर लो, చేసేది అవినాశి సర్జన్ పరమాత్మ है మాత్రమే. ना. ఈ तब శరీర यहाँ भी आप డాక్టర్లు कहेंगे చేయలేరు. हमारा पाप मिट जाएगा, మరి हम పాపం सहन कर लेंगे, తొలగిపోతుంది, कोई बीमारी మనం करो. తెలుసుకుంటూ ఉన్నాం. ఏది अगर आप బాగా चाहते हो కావాలనేది ఉంటుంది కదా. మీరు कि मुझे अपने కావాలనుకుంటే, पाप सहन नहीं करना, పాపం इसको పోగొట్టుకోవాలి मिटाना है, అనుకుంటే, बच्चा जन्मते ही మంచి लंगड़ा देखो, జన్మలు తీసుకోవాలి बीमारी देखो, అనుకుంటే, అప్పుడు మనం एक्सीडेंट కుంటి होता
వాళ్ళు, क्या क्या గుడ్డి होता వాళ్ళు, है, యాక్సిడెంట్లు इतना అవుతున్నాయి, सारा दुख का ఏమేమో कारण అవుతున్నాయి. ఏం हम देखते జరుగుతుందో हैं नहीं। చెప్పేకే కాదు కదా. नहीं तो इस మరి అవన్నీ ब्रह्मांड के కాకుండా अंदर ऐसी ఉండాలి అంటే व्यवस्था है ఆయన
कोई भी దగ్గరికి किसी రండి, का ఆ एक बाल అవినాశి भी हिला డాక్టర్ नहीं దగ్గరికి सकता है। రండి, इतना ఇలాజ్ सुख మందు है। తీసుకోండి, జ్ఞానం అనే इस మందు. सृष्टि के अंदर सब प्रकार की संपत्ति है। అందరి దగ్గర అంతా ఉంది पुण्य ఇప్పుడు आत्मा ప్రపంచంలో. ही కేవలం जिसके अंदर ఆత్మ, कम से कम 1 महीना काम और क्रोध के स्वप्न नहीं आते, కామ. उसका नाम पुण्य आत्मा है। చూడండి, ఒక నెల काम और क्रोध రోజులైనా के स्वप्न కామ आते हैं, క్రోధ बुरे स्वप्न సంకల్పమే आते हैं, उसका రాలేదు, नाम చెడు पापात्मा। సంకల్పంలో కూడా రాలేదంటే कोई कहेगा వాళ్ళని मेरे अंदर कोई పుణ్యాత్మనే बीमारी అంటారు. नहीं, మరి डॉक्टर के రావడం पास లేదా, जो तुरंत వస్తున్నాయా दिखाता है లేదా, शुगर ఒక कितना నెల है, అయినా ब्लड प्रेशर कितना ఉండగలుగుతున్నారు, है, दिखाता है ना। బీపీ ఎంత, షుగర్ ఎంత, तो यहाँ దానికి कैसे ఉందా कहते లేదా, ఆ पापात्मा, ये पुण्य आत्मा 60%, कैसे 60 कहते? ఉంది, 120 ఉంది, तब कहा 180, भगवान ने तो 200 అని చెప్తారా లేదా, स्वप्न బీపీ बताता కానీ है। షుగర్ కానీ. ये మరి स्वप्न దీనిలో कहाँ से आए? పాపం ఎవరు చెప్పగలుగుతారు? अंदर भरा हुआ है, पाप भरा हुआ నిండిపోయింది, है। तो నిండిపోయింది पाप పాపం అంతా. आत्मा इस सृष्टि की పాపాత్మ ఈ संपत्ति का సృష్టిలో उपभोग नहीं कर सकता है। ఎట్లా అనుభవిస్తుంది? శాంతి, సుఖము, पत्थर ఆ को సంపత్తిని सोना भी देख लो, అనుభవించలేదు. पत्थर दिखाई देगा उसको। చూడండి, अगर पुण्य आत्मा है, पत्थर को भी పుణ్యాత్మ. देखता है तो सोना చూడండి, दिखाई देता है। రాయిని क्योंकि చూస్తే కూడా अंदर పుణ్యాత్మలు स्वच्छता है। బంగారుగా చూస్తారు. పాపాత్ములు బంగారు చూస్తే కూడా तो రాయిలాగా वो कौन కనపడుతుంటుంది स्वच्छ వాళ్ళకి. करेगा? ఎవరు స్వచ్ఛంగా ఉండేది तब ఇప్పుడు? कहा शिव, निराकार शिव నిరాకార్ परमात्मा శివ आकर పరమాత్మ ये వచ్చి ज्ञान देता ఈ है। జ్ఞానం ఇస్తున్నారు. अपने को आत्मा समझ తమను ఆత్మగా परमात्मा को భావించి याद करो। పరంపిత आज तक పరమాత్మను जो भी हम ఇప్పటిదాకా గుర్తు पूजा पाठ చేసుకోండి. मंदिर सब कुछ ఇప్పటిదాకా करते పూజా हैं, పాట शरीर समझ ఏదైతే के करते हैं। చేసేస్తున్నారో శరీరం అనుకునే భక్తి చేస్తూ और ఉండేది शरीर కదా. के लिए मांगते हैं, बीमारी ठीक శరీరంతోనే करो, నమస్కారం, बच्चों को శరీరంతోనే नौकरी టెంకాయలు दिलाओ, అన్నీ. बच्चों को ये మరి करो, నా బిడ్డకు शरीर के అది लिए ఇవ్వు, मांगते ఇది हैं। ఇవ్వు, तो ये జాబ్ ఇవ్వు, शरीर के लिए మంచి इस పెళ్లి दुनिया में జరగాలి. किसे మరి मिलता है? ఇప్పుడంతే రకరకాల కోరికలు కూడా ఉంటాయి. కట్నం ఎక్కువ लेकिन కావాలి, देवी లేదంటే देवता ఆమెకు आपको జాబ్ शरीर के రావాలి, लिए कुछ ना ఏమైనా कुछ देंगे, కానివ్వండి. ప్రతి ఒక్కటి ఎవరు लेकिन కోరుతూ पाप ఉన్నారు? कोई नहीं मिटा ఆత్మ सकता है। కోరుకుంటూ ఉంది, శరీరాన్ని కోరుకుంటూ ఉంది. अगर నా दिया పిల్లలని, भी నా आप खा नहीं వారని, सकते हो। నేను బాగుండాలి, अगर నా देख लो పిల్లలు आपके బాగుండాలి, पास ఇలాగా. सोना हीरा सब कुछ है అన్నీ ఉన్నాయి, और शुगर బంగారు की ఉంది, बीमारी है, వజ్రాలు खा ఉన్నాయి, सकते हो? అన్నీ ఉన్నాయి. కానీ అవి తింటామా? खाना ఆ, होते हुए भी खा नहीं శరీరం, सकते। శరీరం तो ఉంటే भगवान అన్నానికి. कुछ नहीं देता है, చూడండి ఎంత सिर्फ బాధ అంటే, पाप అన్నం ఉంటే मिटाता కూడా है। తినలేరు, अगर అనారోగ్యం पाप ఉంది मिट అంటే. गया, सूखी रोटी भी खाते हो तो भी आपको అయితే स्वाद लगता है ఎవరికి సూకి है ना? రోటీ, तो ఎండిపోయిన कुछ రొట్టి भी తింటే नहीं కూడా है तो ఆరోగ్యంగా भी ఉండేవాళ్ళు आप బాగానే खुश ఉంటారు, रहते हो। అంటే ఖుషిగానే अगर ఉంటారు. अंदर మనం पाप అలా होते हुए, ఉంటాం. सब ఎప్పుడు कुछ होते हुए भी మనలో పాపం उस అంతా संपत्ति का పోగొట్టుకుంటూ सुख भोग వచ్చినప్పుడు नहीं सकते ఈ हो, क्योंकि సంపత్తిని, సుఖ अंदर पाप है। సంపత్తిది, శాంతి सब సంపత్తి, कुछ है, పవిత్రత सदा दुख సంపత్తి है, ఇందులో बीमारी है, ఉన్నప్పుడు అవన్నీ పోగొట్టుకుంటాం क्या మనం. करेंगे? ఎట్లాంటి क्यों? अंदर ఎండిపోయిన पाप రొట్టె है। కూడా మనకి ఎంతో तो वो ఆరోగ్యంగా पाप ఉంచుతుంది. मिटाने के लिए కాబట్టి एक ही పాపాన్ని निराकार తొలగించుకోవడానికి शिव ఒకే ఒక परमात्मा నిరాకార आकर శివ पाप పరమాత్మ मिटाता వచ్చి है। పాపాన్ని తొలగిస్తున్నారు. उसका नाम है ఆయన पाप పేరే कटेश्वर। और कहाँ పాపకటేశ్వరుడు. होता है? అక్కడ परम ఎక్కడ धाम ఉంటారు? में रहता है। పరంధామంలో ఉంటారు పైన. तो ये कलयुग के अंत కాబట్టి में కలియుగం साधारण అంతిమంలో शरीर में సాధారణ आकर శరీరంలోకి ये వచ్చి ఈ आध्यात्मिक ज्ञान ఆధ్యాత్మిక देता है, జ్ఞానాన్ని ఇస్తున్నారు. कुछ और देता नहीं। ఇంకేమి ఇవ్వలే. आप कहेंगे हम तो ఆ- कुछ इनके ఆత్మ पास बहुत पैसे ఇస్తున్నారు. हैं, पैसे పై देगा డబ్బులు नहीं, ఎక్కువ ఉంది, డబ్బులు सिर्फ कहता డబ్బుల पाप గురించి చెప్పడం मिटाओ। లేదు పరమాత్మ. పాపం, आप जो పాపం भी कुछ చెప్తున్నారు, करेंगे పాప పుణ్యాలు చెప్తున్నారు. वहां ఎందుకంటే आपको అవి మీరు सफलता मिलेगी। అనుభవిస్తారు. దుఃఖం అనుభవించొద్దు నా పిల్లలు. तो కాబట్టి దయ पाप ఉంది, मिटाने పాపం वाले का తొలగించే नाम सत्यम తొలగిస్తున్నారు. సత్యం, शिवम శివం, सुंदर, సుందరం అని एक పిలుస్తూ निराकार। ఉన్నారు పాపకటేశ్వర్. आपको धन दिया, आज लॉटरी लग गई और ధనం कल एक्सीडेंट हो లభించింది, गया, आज యాక్సిడెంట్ बीमारी हो అయింది, गई, అనారోగ్యం क्या करेंगे వచ్చింది, आप? ఏం చేస్తారు? इसलिए कुछ नहीं देता है, కుచ్ నహీ पाप దేతా, मिटाता है। పాపం तो తొలగిస్తారు. ये विचार हमको ज्ञान चाहिए। भगवान कौन? జ్ఞానం కావాలి. नहीं तो हम किसी को भी भगवान कहते, किसी के साथ भगवान का नाम लगाते हैं। ఎవరికైనా बाकी భగవంతుడు. सारे देवी देवता है। ఎంతో మంది దేవీ దేవతలు ఉన్నారు కదా, समझ में आया? 33 కోట్ల మంది ठीक అంటూ है ఉంటారు కదా. कि नहीं? कि వారందరూ भगवान భగవంతుడా? अनेक है, కాదు, कि భగవంతుడు भगवान అనేకం అంటారు, అది सर्वव्यापी కూడా है। తప్పే. అంతటా नहीं तो వ్యాపించినారు लोगों అనేది की తప్పే. मान्यता भगवान सब जगह సర్వవ్యాపి पर है। అనడం కూడా. नहीं, वो एक ही सूर्य सब ఆయన जगह पर नहीं है। సూర్యుడు, सूर्य సూర్యుడు, एक ही जगह पर है, సూర్యుడు ఒకే लेकिन స్థానంలో उसका ఉన్నారు, ఏం వెలుగు प्रकाश सब ఇవ్వడంలే जगह पर है విశ్వానికంతా. है ना? మరి तो పరమాత్మ भगवान అంతటా एक ही जगह पर है, ఉంటేనే వెలుగిస్తారా? उसकी అంతటా शक्ति सबको ఉంటేనే मिलती है అందరినీ कहीं भी आप సృష్టిస్తారా? लगाओ। ఒక చోటు ఉంటే जैसे అన్ని आप यहाँ చేయలేరా? से मोबाइल సూర్యుడు लगाओ, ఇంత दुनिया వెలిగించినప్పుడు के किसी भी జడము, कोने में जाएगा, మరి ప్రపంచంలో ఏ है ना? మూలకైనా ऐसे వెళ్ళండి, नहीं మొబైల్ एक ही जगह పనిచేస్తుందా जाएगा। లేదా? మొబైల్ आप एक जगह పనిచేస్తుందా पर లేదా? हो, మరి आपका मोबाइल పరమాత్మ का పైనుండి वाइब्रेशन పని सारे दुनिया చేయించలేరా? में कहीं भी ट्रांसफर ఆలోచన कर सकते చేయాల్సిన हो। విషయం ఇది చాలా బాగా. सूर्य एक ही जगह पर है, ఆ సూర్యుడు ఒకే तो స్థానంలో भगवान ఉండి सब जगह విశ్వానికి पर नहीं, लोगों వెలిగించినప్పుడు की మూల मान्यता है, మూలలకి ये పరమాత్మ समझ नहीं పైనుండి ఎందుకు भगवान ఏం किसको చేయలేరు? कहते ఆయన, हैं, वो ఆయనకే कौन है, భగవంతుడు. అందుకనే वो क्या అంటున్నారు, करता है, ఏం చేస్తున్నారు, वो कब आता है, ఎప్పుడు వస్తారు, किस पे आता है? ఎందుకు వస్తారు? डॉक्टर क्यों आता है? డాక్టర్ बीमारी ఎందుకు వస్తారు? मिटाने के लिए आता है, అనారోగ్యాన్ని दवाई देता తొలగించడానికి है। మందు अगर ఇస్తారు. उसने जो दवाई మరి दिया ఏది మంది उसके विधि ఇచ్చారో के అది మన अनुसार పద్ధతి కూడా अगर చెప్తారు. आप दवाई ఇప్పుడు लेते हो తినండి, ఇప్పుడు तो తినండి, ఇలా बीमारी తినండి ठीक అని. होती है, అప్పుడు బాగా అవుతుంది जीवन మనకి. में सुख शांति है। జీవితంలో సుఖశాంతి अगर ఆనందం नहीं है तो రావాలి అంటే बीमारी కూడా है, तो जीवन పరమాత్మ में వచ్చి दुख है। మనకు మందు ఇవ్వాలనా दुख వద్దా? का कारण ఆ? बीमारी, बीमारी क्यों आई? దుఃఖానికి కారణమేమి? आपने समय అనారోగ్యము. अनुसार
अनुसार विधि మనం पूर्वक సమయం जो दवाई అనుసారం दिया वो दवाई लिया విధిపూర్వకంగా नहीं
మందు తీసుకోలేదు అనుకోండి, तो ఇచ్చి కూడా इधर లాభం राजयोग లేదు. है ఇక్కడ రాజయోగం है ना, जैसे మందిస్తున్నారు दो ही భగవంతుడు काम कर रहे అందరికీ. हैं, यहाँ भी दो మీరందరూ गोली है, वहां भी అనారోగ్యంలో डॉक्टर ఉన్నారు, दो गोली देता है। ప్రపంచమంతా అనారోగ్యంలో एक ఉన్నారు, खाली पेट టాబ్లెట్లు लेना ఇస్తూ चाहिए, ఉన్నారు. शाम को लेना चाहिए। చూడండి, अगर वो नहीं लिया, दोनों गोली एक साथ ले लो, जल्दी ठीक हो जाएगा, త్వరగా బాగైపోయినని है ना। 2 మాత్రలు आपके ఒకేసారి तो दोनों एक साथ మింగేసామంటే लेना, पेट तो ఏమవుతుంది? एक ही है, కడుపు विधि है, ఏమైపోతుంది? एक खाली పద్ధతి पेट, एक ఉంటుంది కదా, खाने के पेट। ఇప్పుడు తినాలి. विधि पूर्वक कोई ఇప్పుడు भी काम నిన్నటిది करते కూడా हो, ఇప్పుడు जैसे మర్చిపోయి एक ఉంటారు, कागज కొద్దిమంది आप ఇప్పుడే धूप में रख తినేస్తారు. दो, నిన్నటిది ఇప్పుడుది కూడా निरंतर ఎంత सूर्य రాంగ్ की किरणें అవుతుంది అది. पड़ती हो, कागज कभी అలాగా जलता नहीं है, జ్ఞానం కూడా యోచన लेकिन చేయాలి, 1 मिनट के अंदर जला తెలుసుకోండి. सकते हो। ఎక్కడ कैसे? జ్ఞానం ఉంది, हाँ, एक ఎక్కడ गिलास का కరెక్ట్ टुकड़ा ఉంది. पकड़ो, अगर ఒక हाथ గ్లాస్ हिलता नहीं है, పట్టుకోండి, एक ही जगह पकड़ के रख दो, 1 मिनट में लगता है ना। ఒక సెకండ్లో అయినా कंसंट्रेशन है పట్టుకోవచ్చు, वो, ఎక్కువ లేదు. बिल्कुल కాన్సన్ట్రేషన్, మనస్సు परफेक्शन है। अगर పెట్టాలి. आपके अंदर ఎందుకంటే एकाग्रता है, బుద్ధిని ఏకాగ్రత आप అంటారు थोड़े కదా, समय के అది अंदर ही भस्म ఖచ్చితంగా कर सकते అది हो। नहीं ఉంచుకోవాలి. तो पहले బుద్ధిని भी सूर्य की किरणें ఏకాగ్రత पड़ती थी, పెట్టాలి. फैल అదే जाती थी। కాన్సన్ట్రేషన్ అంటారు, అది ग्लास के ఖచ్చితంగా द्वारा ఉండాలి. आपने एकाग्र किया। ఏకాగ్రత, यहाँ మనం भी క్లాస్ ద్వారా भारत में ఏకాగ్రత. एक ఇక్కడ కూడా हाथ से नमस्ते नहीं భారతదేశంలో करते, दो हाथ ఏకాగ్రత అనేది जोड़ते हैं। 2 చేతులు तो यहाँ జోడిస్తారా भी లేదా? आत्मा ఏ को 2 భగవాన్ हाथ है, అంటారా कौन से లేదా? है वो? భగవంతుడా అంటారా లేదా? చేతులు 10 వేళ్ళు आत्मा को ఎక్కడ एक हाथ है कि చూపిస్తున్నాయి? 2 పైకే हाथ है? కదా చూపిస్తున్నాయి. शरीर को బాగా 2 हाथ है। ఆలోచన చేయండి. నమస్కారం आत्मा को చేసినప్పుడు कितने हाथ వేళ్ళు है? 10 పైకి చూపిస్తూ 4। ఉన్నాయి. మరి ఎవరు हाँ? నమస్కారం చేస్తూ ఉండేది? 4 हाथ శరీరం है। ద్వారా आत्मा का तो ఆత్మని. ज्ञान सुना आपने, అయితే తెలియదు, है ఇక్కడ ना, पहले सुना, తెలుసుకున్నాం सुना పైన हुआ। ఉన్నారు అని. ये हमारी भक्ति हो गया, అది भक्ति में భక్తి, सुनना है। భక్తిలో అవన్నీ कोई విన్నాం, नोट అవన్నీ नहीं करते చేసాం. हो, याद नहीं रखते हो, चला గుర్తులేదు, जाता है। వెళ్ళిపోయాం. बाहर गए, खत्म हो गया। రకరకాలుగా చేస్తూ ఉన్నాం, सुनने के వెళ్ళిపోతూ बाद ఉంటాం. अगर విన్న थोड़ा తర్వాత सा कुछ लिख के रखते हो, కొంచెం देखो రాసుకుంటారు. एक बच्चा 1 साल स्कूल में पढ़ता है ఒక है సంవత్సరం ना, చదివారు ఒక బిడ్డ मैथमेटिक्स అనుకోండి, पढ़ता है, స్కూల్లో साइंस पढ़ता మ్యాథ్స్ है, కావచ్చు, इंग्लिश पढ़ता సైన్స్ है, కావచ్చు, हिंदी, सब ఇంగ్లీష్ पढ़ता है, కావచ్చు, सब తెలుగు कुछ కావచ్చు, ज्ञान इधर కన్నడ, भरता है ఏదైనా చదువుతారు है కదా, ना, बुद्धि में। బుద్ధిలో एक ఉంటుంది साल కదా के बाद అదంతా. एक प्रश्न ఏ पूछा, ఏ సాల్ 10 తర్వాత, पेज ఒక लिखना है, సంవత్సరం किताब తర్వాత देख के लिखता है। మరి कैसे రాయమంటే लिखता है ఎగ్జామ్ ఎలా ఉంటారు? బుక్స్ చూసి बताओ? రాస్తారు, మర్చిపోయి ఉంటారు. हाँ, अगर आपने अभी 2-3 दिन से सुना, कितना दिन हो गया మరి आके इधर? ఎన్ని రోజులు हाँ, ఉంటారు ఇక్కడ మీరు? 2 दिन हो गया। 2 రోజుల, 2 दिन से सुना है 2 ना, రోజులు అయింది वो కదా, क्या వింటున్నారు सुना కదా, बताओ? నిన్న ఈరోజు आत्मा का लेसन तो सुना, ఆత్మ లెసన్ విన్నారు सुना కదా. कि नहीं? तो आत्मा क्या है, आत्मा के अंदर ఆత్మ क्या అంటే है? ఏమి? ఆత్మ ఎక్కడుంది విన్నారు కదా. आत्मा का ज्ञान सुना, आत्मा कहाँ ఆత్మజ్ఞానం रहती है? ఇంతకు ముందు విన్నాం కదా క్లాస్లో. हाँ, आत्मा के पास कितनी शक्तियां हैं? ఆత్మ దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయి? हाँ, कौन सी है वो? ఏమేమి విన్నారు కదా, చెప్పండి हाँ, అనుకోండి. पता है ना, ये ज्ञान, ये आपके మనస్సు, देखो, బుద్ధి, आपके पास సంస్కారం, बुद्धि में అది है అది జ్ఞానం है ना। అంటే అది. आत्मा का भी पूछा, हाथ, తెలుసుకున్నారు కదా शरीर को అని 2 हाथ అంటున్నారు. है ना। అది आत्मा को తెలివి. भी 2 हाथ है, एक मन और एक बुद्धि। రెండు इन ఉన్నాయి కదా दोनों को చేతులు, एक करो, మనస్సు, బుద్ధి, రెండింటిని एकाग्र। చేతులు చేయండి, और జోడించండి. परमात्मा से जोड़ते हो, పరమాత్మతో तो वो ఏం शक्ति జోడించాలంటే खींचता 2 है। చేతులు जैसे 2 జోడిస్తామే, टायर, ఆ करंट విధంగా को लगाओ, కాకుండా एक तार మనస్సు, लगाओ तो బుద్ధి बल्ब రెండింటిని जलेगा, జోడించండి. 2 ఇప్పుడు तार వైర్ जोड़ना ఉంది, पड़ता है, तब రెండు करंट आता है। కరెంట్ ఎప్పుడు यहाँ వస్తుంది? भी उसकी పైన ఉండే शक्ति రబ్బర్ चाहिए, తొడుగు तो 2 तार తొలగించి, जोड़ना రబ్బర్ है। తొడుగు అంటే ఇక్కడ 2 శరీర तार मतलब అభిమానం मन और बुद्धि, తొలగించి कैसे 2 जोड़ेंगे? వైర్లు ఆత్మ ఇప్పుడు उसका పరమాత్మతో नाम है కలిస్తే राजयोग। అప్పుడు 5 అది मिनट का काम है। రాజయోగం అంటారు. 5 ऐसे నిమిషాల वहां పనే, तुरंत जला सकते हो, आराम ఎక్కువ से కూడా बैठो, లేదు. ఆరాంగా अपने కూర్చోండి, आप से बात మీకు करो, మీరే మాట్లాడుకోండి. तो बात करो, मैं आपसे మాట్లాడండి, पूछता हूँ, भाई जी మనసులో आपका नाम, అనుకోండి, तो आप बोलेंगे। आप తెలుసుకోండి अपने మీ आप से पूछो, పేరేమి, मैं మీ कौन, నేనెవరు, किसको पूछा? ఎవరిని అడుగుకుంటున్నారు? మిమ్మల్ని మీరే. 2 आत्मा है अंदर, 2 ఆత్మలు एक ही ఉన్నాయా है। లోపల? कौन किसको पूछ रहा है ఎవరెవరిని అడుగుతూ ఉన్నారు बताओ? చెప్పండి. हाँ, शरीर बोलता है, శరీరం మాట్లాడుతుందా? आत्मा శవం चला गया तो शरीर మాట్లాడుతుందా? बोलेगा। ఆత్మ तो कौन వెళ్ళిపోతే किसको पूछता? मैंने पहले जवाब ఎవరెవరిని दिया, అడుగుతున్నారు? आपका జవాబు ध्यान చెప్పండి. कितना है देखता మన हूँ। గమనం ఎక్కడ कौन ఉండాలి? किसको पूछेगा? ఎవరెవరిని అడుగుతున్నారు? हाँ, मन, ఆ, बुद्धि మనస్సు, को अभी ज्ञान బుద్ధి. सुना, ఈ बुद्धि జ్ఞానం को విన్నాం याद है, కదా, मन బుద్ధి पूछता है, मैं గుర్తుకొచ్చింది, कौन, మనస్సు कल అడుగుతోంది. कहा था నేను నిన్న मैं విన్నా, ప్రొద్దున सर्वशक्तिवान విన్నా, शिव बाबा का बच्चा ఈరోజే हूँ, విన్నా है ना। క్లాస్లో, मैं నేను कहाँ ఆత్మ से आया? పరంపిత जमीन से పరమాత్మ आया, సంతానం ఎక్కడి నుంచి ऊपर से వచ్చా? आया, है పైనుండి ना। వచ్చా. आप అవును बोलेंगे కదా, भाई जी हम परम धाम పైనుండే से కదా, ब्रह्मांड से आए। పరంధామం నుండి, బ్రహ్మాండం నుండి हमारा नाम వచ్చాం. మన పేరు आत्मा, किसके ఆత్మ. बच्चे हो? ఎవరి బిడ్డ? शिव ఆత్మ ఎవరి परमात्मा బిడ్డ? के बच्चे हो, है పరమాత్మ ना। బిడ్డ. भाई ऐसे శరీరాలు पूछो बैठकर శరీరాలకు अपने आप से, ये తల్లిదండ్రులు जुड़ेगा। ఉంటాయి, జంతువులకు जैसे 2 జంతువులు हाथ जोड़ने को తల్లిదండ్రులు ఉన్నాయి. नमस्ते नहीं మరి कहते, ఆత్మకి विधि है। ఎవరు? ये పరమాత్మ. अंगुली इसको 2 जोड़नी చేతులు चाहिए, विधि पूर्वक జోడించండి, जोड़ते हो तो नमस्ते। విధిపూర్వకంగా तो यहाँ జోడిస్తారు, बैठ के నమస్కారం ध्यान చేస్తారు लगाओ, కదా. क्या ध्यान కానీ करेंगे? ఇక్కడ గమనం ఉంచాలి. मेडिटेशन क्या करेंगे? ఆత్మ पूछो పరమాత్మతో मैं కనెక్షన్ कौन, జోడించండి. तुरंत बुद्धि जवाब देती है। हाँ, మనస్సు, कल బుద్ధి बताया రెండింటిని था मैं ఏకాగ్రతగా ఉంచడమే सर्वशक्तिवान నమస్కారం शिव परमात्मा का అసలైనటువంటిది. అది संतान हूँ। అప్పుడు తండ్రిని फिर కలుసుకుంటా, मेरा ఆయన रूप సంతానం నేను. अभी बताया, सफेद సఫేద్ चमकता हुआ सितारा చమక్తా इस హువా, भ्रुकुटी के बीच నక్షత్రం में భృకుటి बैठा है। మధ్యలో ఉన్నాం, फिर ఆత్మ मेरे गुण, నక్షత్రం లాగా. हाँ నా मैं గుణ, जन्मते पहले पवित्र था, अभी నేను नहीं। ఎంత పవిత్రంగా मैं ఉంటే ఇప్పుడు शांत లేను. था, पहले నేను क्रोध नहीं करता, శాంతి क्रोध ఉంటే, लेके క్రోధమే जन्म में లేదు आए అప్పుడు थे, నాకు. नहीं। అప్పుడు तो हम पहले పవిత్రంగా
ఉంటే ఇప్పుడు रोज मुक्त थे, అపవిత్రంగా पवित्र అయినాను थे,
सुखी थे, अभी సుఖంగా दुखी हो ఉంటే गए। ఇప్పుడు దుఃఖి అయ్యా నేను. अभी हमको वो शक्ति ఇప్పుడు ఆ चाहिए, శక్తి అనేది वो రావాలి दैवी నాలో, गुण चाहिए, ఆ लाना है దైవీ గుణాలు मार्केट से। నాలోకి రావాలి. अभी क्या कर रहे हैं, ఇప్పుడు कहाँ से నేనేం आए हो? చేయాలి? ఎక్కడి నుంచి వచ్చా? परमधाम से आए। कौन है పరంధామం నుండి उधर? వచ్చి. ఎవరున్నారు పైన? कौन है उधर? ఎవరున్నారు పైన? हाँ? చెప్పండి, ఎవరున్నారు పైన? सर्वशक्तिवान शिव సర్వశక్తివాన్ परमात्मा శివ है। పరమాత్మ हम इधर ఉన్నారు. है, वो उधर మన ही है। తండ్రి तो ఉన్నారు उसको పైన. याद करो। वो ఆయన कौन? గుర్తు वो చేసుకోవాలి. ఆయన पवित्रता ఎవరు? का सागर, सदा ఆయన पवित्र है। అన్నింటిలో वो పవిత్రతా कभी गुस्सा नहीं సాగర్. करता है, ఆయన शांति का కోపం सागर है। చేసుకోరు, శాంతి उनसे సాగర్. शक्ति मिलेगी ना। ఆయన నుంచి अभी శక్తి सूर्य దొరికి के శక్తి पास सर्व సాగరుడు. शक्तियां है। तो సర్వశక్తులు आप సూర్యుడి अगर దగ్గర धूप ఉంటే, में పరమాత్మ बैठेंगे तो దగ్గర बैटरी चार्ज होगी సూర్యుడిని ना। కూడా तो సృష్టించిండే వాని आपके దగ్గర आत्मा को శక్తులు चार्ज ఉండవా? करना है, तो कौन करेगा? ఆత్మను ఛార్జ్ చేసుకోవాలి. उसको ఇప్పుడు మనం याद करना है। कौन తలంపు करेगा याद? చేస్తూ ఉంటే ఛార్జ్ आत्मा చేసుకోండి. करेंगे, शरीर नहीं। శరీరం शरीर కాదు మనం. समझेंगे तो याद आएगा, శరీరం शरीर का అనుకుంటే नहीं याद आएगा। శరీరాలు मोबाइल के अंदर గుర్తుకొస్తాయి. आप మొబైల్ मुझे फोन करो, తీసుకున్నాం, आपके ఫోన్ मेरे पास తీసుకున్నాం. मोबाइल है, आपके पास है, మీ कर దగ్గర सकते हो? మొబైల్ ఉంది, నా कर దగ్గర सकते हैं? లేదు. करो। మీరు చేస్తే నాకు వస్తుందా? आपके पास मोबाइल है? చెప్పండి. మీ దగ్గర మొబైల్ ఉంది, हाँ, నా नहीं దగ్గర कर లేదు, सकते हैं ना। రాదు. నా हमने దగ్గర नंबर ఉంటేనే కదా दिया వస్తుంది. तो आप నంబర్ वैसे ఇస్తే फोन कर सकते हो। అప్పుడు నాకు अगर చేయొచ్చు, आप నా దగ్గర अमेरिका में ఉంటే. फोन करना మరి चाहते हो నేను ఆత్మ तो कर सकते పరమాత్మ हो బిడ్డ आप। అని नहीं, తెలుసుకుంటే अमेरिका అప్పుడు वालों ने మనం आपको కలవచ్చు. नंबर देना అమెరికా चाहिए। వాళ్ళు तो నెంబర్ वो नंबर ఇచ్చారనుకో, डालेंगे ఆ तो నంబర్ आपका మనము అది आवाज మేమంటే जाएगा। ఏమవుతుంది, अब అక్కడికి पूछो, వెళ్ళిపోతుంది. आप भगवान को కాల్ याद చేస్తూనే करते हो, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, आपका ఏ आवाज మూలకైనా కదా. भगवान के पास जाएगा। మరి మన శబ్దాలు భగవంతుడి దగ్గరికి बताओ, వెళ్ళవా? भगवान ने नंबर दिया సైన్స్ किसी ఇంత को? అభివృద్ధి సాధిస్తే మనుషులు, आप कहते हैं हम మరి रोज भगवान పరమాత్మ को याद దగ్గరికి कर మన रहे हैं, మాటలు तो వెళ్ళవా? आपका మన आवाज మాటలు ऊपर వినారా? जाएगा। పైకి వెళ్తాయి మన మాటలంతా. मोबाइल ऐसे ले लो, अमेरिका में बात करो, जाएगा। సెకండ్లు उनके पास మాట్లాడతాం, भी మేము వేరే मोबाइल है, आपके దగ్గరికి. पास भी है। వాళ్ళ దగ్గర ఉంది మొబైల్, नहीं, నా దగ్గర ఉంది. भगवान ने మరి आगे నా దగ్గర, నేను ఆత్మ అని उस తెలుసుకొని नंबर दिया है, वो నంబర్ विधि నంబర్ बताया। ఇచ్చారు. ये నంబరు 5 नंबर है। ఏమి मैं నంబరు? कौन, నేనెవరు, मेरा रूप, నా రూపము, मेरे गुण, నా గుణము, मेरे कर्म, నా मैं కర్మ, कहाँ से आया, నేను ఎక్కడి నుంచి వచ్చా. मैं ऊपर से आया। ये అడ్రస్ 5 ఇచ్చారు, नंबर अपने 5 आप से बात నంబర్లు करते हो, ఇచ్చినారు మనకి. पूछते हो मैं అక్కడ कौन, 10 ఉంటాయి, ఇక్కడ 5 बुद्धि ఇచ్చినారు. जवाब देती है, दोनों एक हो जाता है। బుద్ధి वहां भी नंबर నిలబడిపోతుంది, डालो, మనస్సు బుద్ధి फ्रीक्वेंसी నిలబడిపోతాయి. कहते हैं, है దీన్ని ना। दोनों ఫ్రీక్వెన్సీ पूरा नंबर అంటారు. डायल टोन आता है, फिर आवाज आता है। అప్పుడు तो శబ్దం यहाँ వస్తుంది भी కదా. ऐसे ही। ఇది तो కూడా अपने आप से అంతే. बात करो पहले, मैं మీతో మీరు कौन, मेरा మాట్లాడుకోండి. నేను रूप, ఎవరు, मेरे నా गुण, రూపము, నా मेरे గుణము, कर्म, నా मैं कहाँ కర్మ, से आया, నేను ఎక్కడి परम నుంచి धाम వచ్చా, से। నా वहाँ తండ్రి कौन है? ఎవరు. అక్కడ शिव నా తండ్రి శివ परमात्मा है। పరమాత్మ उसके ఉన్నారు. पास क्या है? ఆయన దగ్గర वो ఏముంది? पवित्रता का सागर। పవిత్రత मुझे उसके సాగరుడు, जैसे జ్ఞాన बनना है। సాగరుడు. कल అలాగ शरीर నేను छोड़ने के बाद కావాలి. कहाँ जाएंगे? శరీరం వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? जा सकते हो? ఎవరైనా అంటారు కదా, దేవుడి దగ్గర, यहाँ దేవుడి क्रोध దగ్గర है, అంటారా. ఇక్కడ है ना। यहाँ बहुत రకరకాల बुराई గుణాలు है, तो ఉన్నాయి, लेके जा బురాయి, చెడు सकते हो? ఉంది, కోపం नहीं, ఉంది. यहाँ ही ఇలాంటి వాళ్ళు मिटाना పైకి पड़ेगा, వెళ్ళేక అవుతుందా? है ना। ఇవన్నీ अगर इस పోగొట్టుకోవాలి शरीर में కదా. शुगर की बीमारी है, షుగర్ అనేది ఉంది दवाई ले ఇక్కడ, रहे हो, మందు शुगर తీసుకుంటాం. बीमारी ठीक नहीं हुई, शरीर छूट ఇంకా गया है, కాలేదు, శరీరం तो जन्म వదిలేశారు, लेंगे। మరి జన్మ तो वहां कैसे, తీసుకుంటాం. क्या कैसे जन्म लेंगे? అక్కడ ఎలా జన్మ जन्मते ही తీసుకుంటాం? बीमारी शुरू। జన్మ నుండి మళ్ళీ ప్రారంభమే, क्योंकि ఎందుకంటే यहाँ పాపం है, పోలేదు. यहाँ ये చిన్నప్పుడే मिटाना షుగర్ है। వస్తుంది, अगर यहाँ मिटाना नहीं అవన్నీ तो తొలగించుకోవాలి. जन्मते ही वहाँ बीमारी। अभी छोटे बच्चों को शुगर, ఇప్పుడు చిన్నపిల్లలు छोटे కూడా షుగర్ बच्चों को వస్తుందా? चश्मा लगाना है। చిన్నపిల్లలకు क्यों? హార్ట్ పేషెంట్లుగా कि ఉన్నారా? पाप मिटाया ఆ नहीं, పాపం बीमारी అంతా यहाँ मिटाना వెళ్ళిపోలేదు, है। ముందు జన్మది మళ్ళీ डॉक्टर यहाँ వచ్చింది. है, ఆత్మ అదే, छोटा बच्चा శరీరాలు कुछ వేరు, नहीं कर सकता అనుభవించేది है। ఆత్మే కదా. तो अभी आपको पता है, कोई ఇప్పుడు भी మనకు बीमारी, చెప్తూ कोई भी पाप ఉండేదేమంటే है, ఏ अभी ఏ मिटा दो। అనారోగ్యం అనే పాపాన్ని కానీ తొలగించుకోవాలి तब ఇప్పుడే. का सदा नहीं कर सका, ये थोड़े సదా समय है, కాదు, संगम కొంచెం युग कहते हैं సమయం. ఈ इसको, సంగమ యుగంలోనే, पुरुषोत्तम युग कहते हैं। పురుషోత్తమ సంగమ उस యుగం समय అంటారు దీన్ని. भगवान ఈ आता है, సమయంలో निराकार शिव భగవంతుడు నిరాకారుడు, परमात्मा శివ आकर పరమాత్మ ये వచ్చి ज्ञान देता మన है। जैसे జ్ఞానం कोरोना की ఇస్తున్నారు. बीमारी थी, కరోనా उस समय బీమారి डॉक्टर ने వచ్చింది కదా, इंजेक्शन बनाया, सबको డాక్టర్లు दिया। ఇంజెక్షన్ వేశారు बाद में అందరికీ. ले लो, चलेगा తర్వాత नहीं, जब आपको चाहिए मिलेगा, उसी समय का మళ్ళీ इतना తర్వాత दिन के अंदर లభిస్తుందా? लेना है। ఎప్పుడంటే तो यहाँ भी మందులు थोड़े కనుక్కున్న समय के अंदर తర్వాతనే ये కదా అన్నీ शक्ति వేసి బాగు विज्ञान मिलता చేశారు. है। అలాగే इसको జ్ఞానం कहते ఇప్పుడు हैं లభిస్తుంది. आध्यात्मिक ज्ञान। ఆధ్యాత్మిక అంటే ఆత్మకి तो జ్ఞానం ये ఇది. ज्ञान सुनकर ఈ జ్ఞానం सवेरे, విని ज्यादा అందరూ, नहीं, 5 ఎక్కువ मिनट, లేదు, कहीं भी हर जगह पर आश्रम है, ఎక్కడైనా ब्रह्मा ఆశ్రమాలు ఉన్నాయి कुमारी కదా, सेंटर है, एक బ్రహ్మకుమారి एक ఈశ్వరీయ किलोमीटर के अंदर है। విశ్వవిద్యాలయం ప్రతి ఊర్లో कहीं ఉన్నాయి भी కదా. सवेरे 7 से 8, ఉదయము शाम को సాయంకాలం 7 से రండి, 8, 6 5 నుంచి 7 मिनट जाओ, గంటలకు एक రండి. शब्द लिख के लेके आओ। ఒక नहीं శబ్దమైనా कि రాసుకొని मुझे రండి. आज गुस्सा नहीं నేను करना, सुन ఈరోజు के नहीं కోపం आना, చేసుకోను. सुनेगा तो खत्म हो गया। వింటేనే लिखना వెళ్ళిపోతుంది కదా. चाहिए, రాయాలి, लिखेंगे पढ़ेंगे రాయాలి, बनेंगे राजा। చదవాలి, రాజా. सुनने से नहीं होता है। సుంతేనే भक्ति मार्ग కాదు, में रामायण వినాలి. महाभारत गीता सब सुना, మహాభారతము, రామాయణం, कुछ हुआ భగవద్గీత అన్ని చదివాం, విన్నాం, వచ్చినది नहीं? ఆ कुछ नहीं, విధంగా सुना అయ్యామా? छोड़ के आ गए उधर ही। లేదు కదా, కాలేదు अभी కదా. पढ़ने का ఇప్పుడు तरीका है, చదివే कुछ పద్ధతి. सुनने के बाद एक విన్న शब्द लिख తర్వాత के ఒక रखो, శబ్దం రాయండి, सवेरे ఒక से మాట रात అయినా तक अपने రాసుకోండి, आप को పరమాత్మ पढ़ाओ। చెప్పినటువంటి यहाँ విషయం. भी अभी सुना, ఇప్పుడు सुनने విన్నారు, के बाद 5 नंबर విన్న याद रहेगा। తర్వాత आप योग करने बैठो, योग लगेगा।
యోగం కూర్చుంటే
యోగం मोबाइल मुझे కుదురుతుందా? फोन करो, कर सकते हो? नंबर ही नहीं, నా मैंने దగ్గర बताया था। నంబరే లేకుండా మీ भूल के మీ लिख के నంబర్ నా लगाए, దగ్గర, నా నంబర్ మీ దగ్గర है ना? లేకపోతే ఎట్లా तो ఫోన్ చేస్తారు? जब सुनते हो మరి అన్నీ थोड़ा कुछ लिखो। తెలుసుకుంటేనే కదా అది జ్ఞానం అంటే. ఆత్మను और जब తెలుసుకోండి, यहाँ से कमरे పరమాత్మ में जाते తెలుసుకోండి, हो పరమాత్మ पढ़ो ఇంటిని आज क्या తెలుసుకోండి. सुनाया था, ఈరోజు పరమాత్మ ఏం చెప్పారు? है ना? చూడు, अपने आप को వినండి. पढ़ाकर फिर రాసుకుంటే औरों को भी बताओ, గుర్తుకొస్తుంది. हमने ये कहा था, सवेरे ये ఇది कहा था, చెప్పారు, शाम ఇది को ये कहा చెప్పారు, था, ఉదయం ఇది इसका చెప్పారు. डिस्कशन ఆ करो। డిస్కషన్ చేసుకోండి, अगर ఒకరికొకరు दुनिया की बात పరస్పరము करें यहाँ आकर के మాట్లాడుకోండి. फायदा क्या? పనికిరాని విషయాలన్నీ ये घूमने మాట్లాడితే का ఏమొస్తుంది स्थान చెప్పండి? नहीं है, ये అదేమైనా पढ़ने తిరిగే का स्थान है। ఇక్కడికి వస్తారు కదా, तो అక్కడెక్కడ తిరిగే స్థానం सत्संग से కాదు ఇది. सद्गति होती है। ఎందుకంటే సత్సంగం अगर నుండినే अपनी సద్గతి बुराई छोड़ना లభించేది. चाहते हो, दुख చెడు వదలాలి दूर करना అనుకుంటే, चाहते हो, దుఃఖం దూరం सुख చేసుకోవాలి चाहते हो, అనుకుంటే, సుఖ शांति కావాలి, चाहते हो, శాంతి तो కావాలి. कुछ करना మరి पड़ता है కొంచెం ना, अपने చేసుకోండి. आप तो नहीं मिलेगा। మీకు మీకే లభిస్తుంది. तो ये कौन करता है? ఎవరు तो చేయిస్తూ ఉన్నారు? निराकार शिव నిరాకార్ శివ परमात्मा, कोई పరమాత్మ देवी देवता नहीं నేర్పిస్తున్నారు. कर ఏ सकता, దేవీ దేవతలు చేయలేరు वो पाप ఇలాగా. मिटा नहीं सकता है। పాపం ఎవరు हाँ, आपको తొలగించలేరు. कुछ देंगे, अगर आपको खाना కొంచెం दिया, ఏదైనా ఆనం లభించింది, शाम को फिर भूख लगेगी। మరి ఆకలి అవుతుందా एक లేదు बार సాయంకాలము? पाप मिट गया, ఒకసారి 5,000 పాపం साल వెళ్ళిపోయిందంటే तक, 5,000 है ना? సంవత్సరాలు, అంటే आपको दोबारा 2,500 ऐसे कर्म करना సంవత్సరాలు नहीं ఇంకా मिलेगा। పాపం చేయమ तो ये 2,500 संस्कार बनता है, सबके సంవత్సరాలు. बनते हैं। అది एक बार बैटरी సంస్కారం. चार्ज किया, చూడండి, ఒక్కసారి 5,000 సంస్కారంగా साल तक చేసుకోండి, चलेगी। ఇంకా 2,500 సంవత్సరాలే కాదు, अभी తర్వాత కూడా देखना, కొనసాగుతూ भाई जी ने कहा వస్తుంది. पुण्य करो। పుణ్యం अब చేయండి. ये ఇప్పుడు भाई क्या करता था, आज से ज्ञान सुनने से पहले జ్ఞానం कोई भी వినేక गरीब మొదల भिखारी कोई आगा उनको खाना देता था। तो బికారి इन्होंने ఎవరైనా पुण्य करता है ना, అనుకోండి, అన్నం చేసి है ना? పెడతాము, लेकिन वो మనము किसको देता పుణ్యం था? సంపాదించుకుంటున్నాం అనుకో, ఎవరికి खाना పెడుతున్నాము? किसको देते थे आप? కాన అన్నం ఎవరికి పెడుతున్నాం? जब आपके सामने బికారికి कोई आया, పెడుతున్నాం. ये మీ దగ్గరికి गरीब ఎవరైనా है, వచ్చారు, ये పేదవారు, साधु है, ये సాధు, भिखा शरीर को देखते थे आप, శరీరాన్ని కదా है ना? చూస్తున్నాం, शरीर को कुछ देते थे, एक శరీరానికి का ఇస్తున్నాం. एक गुना मिलता था, ఏ ఇక్కడ ఆత్మకు क्योंकि చేస్తే, शरीर को देख के देते। ఒకటి अभी आपको చేస్తే ज्ञान मिला, లెక్కలేనంత क्या ज्ञान मिला? లభిస్తుంది. इस संसार में जो भी ఈ है मनुष्य, ప్రపంచంలో वो सभी ఎవరైతే परम మనుషులు धाम ఉన్నారో से आए అందరూ हैं, కూడా పరంధామం वो నుండి सब వచ్చారు. भगवान के बच्चे అందరూ हैं, భగవంతుడి वो सब పిల్లలే, शिव परमात्मा అందరూ के శివ बच्चे हैं। పరమాత్మ अगर పిల్లలే. आप वही ఒకవేళ गरीब अभी మీరు అది आपके सामने आता है, చేసినట్లయితే, क्या आपको ये ఒకవేళ ज्ञान मिला? జ్ఞానం आपके सामने లభిస్తోంది, खाना देते మీ हो, ఎదురుగా अरे భోజనం ఉంది, ये भी तो परम धाम से మీరు आया है, అనుకుంటారు, సరే ये भी शिव ఏమనుకోవాలి అంటే, परमात्मा का बच्चा है, ఈయన కూడా उसको శివ याद करते పరమాత్మ हुए బిడ్డ. खाना देते हो, ఎవరికైనా అన్నం एक పెట్టేటప్పుడు का కూడా पदम गुना వీరు కూడా फल ఆత్మ मिलता है, పరమాత్మ బిడ్డ అని భావిస్తే समझा? आत्मा ఒకదానికి अविनाशी, లక్షింతలు आत्मा को లభిస్తుంది. मारा అన్నం नहीं जाता है, పెడతానే जलाया नहीं లభించదు. जाता है, ఆత్మకు భోజనం अविनाशी। ఇది. आत्मा ఆత్మకు భోజనం. समझकर, अगर ఆత్మను परमात्मा తలంచి को याद करके कोई పరమాత్మను भी గుర్తు कर्म करते हो, చేసుకుంటూ ఏ उसका नाम కర్మ చేసినా पुण्य है। అప్పుడు పుణ్యం అనేది జమ అవుతుంది. ఏ పని ये చేస్తున్నా शरीर को పరమాత్మ दान दिया, తలంపులో शाम को ఉంటే. फिर भूख लगेगी, ఇప్పుడు అన్నం పెడతాము, మళ్ళీ ఆకలి तो అవుతుంది. शरीर को देख के ఆత్మకు अगर ఆ जो भी జ్ఞానం करते हो, ఇవ్వండి, ఏ अलग ఆత్మకైనా. काल के लिए। ఆత్మ సంపాదన आत्मा చేసుకుంటారు, శరీరంతో अविनाशी है, సోమరితనం ఉండదు కదా. परमात्मा తర్వాత अविनाशी है, సంపాదన చేసుకుంటారు. उसको ఆత్మకు याद కూడా, करते हुए कोई भी శరీరానికి कर्म కూడా, करते हो, రెండింటికి उसका ఈ फल జ్ఞానం भी ఇచ్చినట్టయితే अविनाशी ఒట్టి है। అన్నం పెడితే ఏమొస్తుంది చెప్పండి? लेकिन वो कौन? రెండు ఇవ్వండి. भगवान దీని नहीं, ద్వారా उसमें ज्ञान पूरा चाहिए, वो निराकार జ్ఞానం పూర్తి सत्यम పొందాలి. ఎవరి ద్వారా? शिवम సత్యం, శివం, सुंदरम। సుందరం कहाँ रहता పరమాత్మ है? ద్వారా. परम ఎక్కడుంటారు? धाम में रहता है। మాటి कैसा మాటికి है वो? చెప్తున్నారు మీకు. एक सफेद चमकता हुआ పైన सूर्य ఉంటారు. के समान है, ఎట్లా चंद्रतारा के మెరుస్తూ समान। ఉండేటటువంటి जैसे हम పరమాత్మ आत्मा है, లైట్ वैसे वो भी స్వరూపం, है, लेकिन उनके पास తెల్లటి सर्व స్వరూపం, शक्तियां है। वो బంగారు पवित्रता వర్ణం, का లైట్ सागर है, లైట్ शांति స్వరూపం, का सागर है, శాంతి आनंद का సాగర్, ఆనంద सागर है, సాగర్, గుణ दुख हरता సాగర్, सुख करता है, పవిత్రత ज्ञान का సాగర్, सागर దుఃఖహర్త, है, सब సుఖకర్త, प्रकार జ్ఞాన के సాగర్, सागर అన్ని जितना शक्ति। ప్రకారాల अगर సాగరమైన उनको याद करते ఆయన हो, గుర్తు तो చేసుకుంటున్నట్లయితే उनके शक्ति ఆయన से శక్తి अपने నుండి अंदर का మన पाप లోపల मिटाते हो, పాపం अपने अंदर అంతా शक्ति తొలగిపోయి बनते हो। శక్తులు కూడా నిండుతూ जैसे ఉంటాయి. बैटरी डिस्चार्ज हो ఒకవైపున गई, పాపం డిశ్చార్జ్ धूप అయింది में रख బ్యాటరీ दो, అంటే ఏం చేస్తారు? सूर्य की किरणों ఎండలో से चार्ज పెట్టండి, हो जाती है। అప్పుడు अगर సోలార్ अंदर నుంచి रखो तो వస్తుంది కదా, चार्ज हो जाएंगी। ఛార్జ్ అవుతుంది కదా. धूप में रखना पड़ेगा। ये ధూపంలో ఎండలో सूर्य పెట్టాల్సి పడుతుంది. అదేవిధంగా ఈ भौतिक शक्ति देती है, భౌతిక శక్తి वो సూర్యుడు सूर्य ఇచ్చేది. ఆ आत्मा की సూర్యుడు, జ్ఞాన शक्ति देती సూర్యుడు है, ఆత్మకు आत्मा को శక్తి ఇస్తారు. शक्तिशाली बनाती है। ఎందుకు ఈ సూర్యుడు उसको ఇచ్చినప్పుడు मेडिटेशन వెలుగు, कहते ఆ हैं। సూర్యుడు ఎందుకు ఇవ్వరు? దానికి मेडिटेशन మెడిటేషన్ करने की అంటాం विधि మనం. चाहिए। విధి तो పద్ధతి भगवान को తెలుసుకోవాలి. याद कैसे करें? పరమాత్మని ఎలా पहले తలం नंबर చేయాలి? डालना पड़ेगा, నంబర్ है ना? ఉండాలి కదా. आत्मचिंतन, అదే పరిచయం. परमात्म ఆత్మ चिंतन। పరిచయం, बैठ के ही పరమాత్మ పరిచయం. आत्मचिंतन करना चाहिए। क्या ఆత్మచింతన आत्मचिंतन? చేయాలి. मैं పరమాత్మ कौन, నేనెవరు, मेरा रूप, నా రూపము, मेरे गुण। నా नहीं तो ऐसे గుణాలు. बैठो, ఈ नींद आ విధంగా जाती है, రూపము, నామము, दूसरे రూపము, विचार आते దేశము, हैं, కాలము, కర్తవ్యం ऐसे अपने आप పరమాత్ముడిది नहीं కూడా आता, బాగా है తెలుసుకుంటే, ना? अगर మనం खाली ఆత్మని बैठो तो योग తెలుసుకుంటే लगता ఈజీగా नहीं। మనం మనసు పెడతాం. मेडिटेशन करो, मेडिटेशन अपने आप नहीं మెడిటేషన్ होता, చేయండి, మెడిటేషన్ చేయండి वो అని బయట अपने అంటూ आप नहीं ఉంటారు. लगता किसी से, శరీరానికి नंबर మెడిటేషన్ डालना అది. पड़ता है, नंबर याद వ్యాయామము, रखना पड़ता है, ప్రాణాయామం ఇది. ఆత్మకు लिख के మెడిటేషన్ रखना ఇది. पड़ता है। ఆత్మకి याद नहीं तो ఎక్సర్సైజ్ गलत ఇది. नंबर डालो तो जाएगा లేదంటే గలత్ నంబర్ नहीं। చేస్తే మీకు तो सब ఫోన్ लोग कहते हैं పోతుందా? भगवान को याद ఒక్క करो, నంబర్ మిస్ అయినా भगवान కానీ को ఫోన్ कैसे పోదు याद కదా करेंगे, వాళ్ళకి. మరి है ना? పరమాత్మను కూడా तो అలా उसका పరిచయంతో विधि తలం
వచ్చి चाहिए। అండి
దానికి तो పద్ధతి वो కావాలి. इमेज आ जाओ पहले అది भगवान कौन कहाँ रहता భగవంతుడు है ఎవరు, कब ఎక్కడుంటారు, आता है वो ఎప్పుడొస్తారు, सारे कल्प में एक ही మొత్తంలో दफा आता ఒకసారే है వస్తారు. కల్పంలో है ना ఒకసారే उसको कहते हैं 5000 अंतिम సంవత్సరాలు. संगम युग కల్పం कहते అంటే हैं 4 सतयुग యుగాలకు त्रेता ఒకసారే వస్తారు. द्वापर సత్య, कलयुग के త్రేత, अंत में ద్వాపర, కలియుగం तो यहाँ అంతిమంలో. जो पाप ఇప్పుడొచ్చారు मिटाते हो పరమాత్మ పాపం తొలగించడానికి, कैसे पता चला పుణ్యం पाप मिट జమ गया रोज उसको చేయించడానికి, याद అధర్మం करते हो తీసేయడానికి, मेडिटेशन ధర్మాన్ని तो స్థాపన कम से చేయడానికి. कम एक महीना तक కనీసం काम మీరు और కొద్ది क्रोध के स्वप्न రోజులైనా नहीं आया तब కామక్రోధ कहेंगे पवित्र స్వప్నం आत्मा కూడా రాలేదంటే పవిత్ర वो ఆత్మ మీరు. सतयुग में आएगा వాళ్ళు సత్యుగంలో अगर వస్తారు इस परीक्षा ఖచ్చితంగా. में बैठे आप పరీక్షలో परीक्षा కూర్చున్నారు, में पेपर लिखा పరీక్షలో पास పేపర్ होंगे तो వచ్చింది. दूसरी कक्षा में మరి जाएंगे ना ఇంకొకరు अगर క్లాస్లోకి पास नहीं వెళ్ళాలంటే हुआ ఇక్కడ तो పాస్ కావాలి కదా, ఫెయిల్ అయితే वहीं रह गया అక్కడే ఉంటారు. यहाँ भी ఇక్కడ కూడా अगर అంతే. ये कलयुग के अंदर कौन కలియుగంలో सतयुग में जाएगा ఎవరైతే సత్యుగంలోకి ఎవరు వస్తారు, ఇక్కడ कौन పాస్ देवी అయితే देवता बनेगा చదవనే లేదు जो అంటే अपनी ఎలాగొస్తారు? बुराई निकालता है మరి ఇక్కడ చెడు सतयुग में పోగొట్టుకోవాలి काम కదా. क्रोध नहीं है అక్కడ देवी देवताएं క్రోధము, पवित्र है కామ వికారాలు तब हम ఏముండవు, उनकी पूजा పవిత్రంగా करते ఉంటారు. हैं దేవతలు అందుకే పూజ है ना చేస్తున్నాం, तो ప్రతి यहाँ ఇంటిలో इसके పూజలు शक्ति చేస్తూ से ఉన్నారు. ये ఆయన पाप శక్తి मिटाना నుండి है పాపం तो తొలగించుకుంటాం. पवित्र आत्मा పవిత్ర सतयुग में ఆత్మ जाता है సత్యుగంలోకి, ఇంకా है రాబోయే ना तो కృత్యుగం స్వర్గంలోకి अब दूसरी వెళ్తుంది. कक्षा में जाता है ఇంకా नहीं तो यहाँ అప్పుడు का यही ఇంకొక కక్ష फिर यहाँ అంటే जन्म लेना వేరే पड़ता दोबारा క్లాస్లోకి दुख ही వెళ్ళినట్ల. दुख అప్పుడు దుఃఖం अगर ఉండదు अच्छा అక్కడ. जीवन चाहिए మంచి జీవితం, अच्छी पढ़ाई करो చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ अच्छी మంచిగా पढ़ाई का చదువుకోండి. नाम रोज మంచి एक చదువు शब्द ले రోజు, लो बहुत नहीं మంచి चाहिए చదువు అంటే రోజుకు आज मुझे ఒకసారైనా गुस्सा వినండి, नहीं క్లాస్ करना है వినండి. सवेरे से रात तक लिख के ఉదయం रखो నుండి రాత్రి अपने వరకు आप को पढ़ाओ నేను ఇలా आएगा నడుచుకోవాలి, ఒక और పాయింట్ औरों को అయినా भी बताओ రాసుకోండి. गुस्सा करने से क्या होता है ब्लड प्रेशर बढ़ता है బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది है ना గుస్సా मन बहुत చేసుకుంటే. चलता है बहुत బీపీ विचार चलते వస్తుందా रहते हैं లేదా? है ना డాక్టర్లు కూడా दुख होता है చెప్తారు కదా, दूसरों को दुख देते షుగరు, हो హార్ట్ अशांति పేషెంట్లకు देते हो కూడా शांति देने మీకు के बदले టెన్షన్లు ఉన్నాయి मुख అంటారా से లేదా? गलत शब्द మరి निकलता అవన్నీ है తొలగిపోతే सारी ఆరోగ్యం కూడా बीमारियों బాగుపడుతుంది का కదా, कारण ఆయుష్ పెరుగుతుంది. మొత్తం क्रोध అనారోగ్యానికి కారణం అంటే ఆ एंगर క్రోధమే. इज रूट कॉज क्रोध ఎందుకంటే క్రోధం सारी అనేది बीमारियों చాలా का చెడ్డ. कारण है అన్ని आज రోగాలకు आजकल కారణం हार्ट ఏదంటే अटैक होता है క్రోధమే. ब्लड प्रेशर होता है హార్ట్ सब क्यों हो చూడు रहा ఇప్పుడు है మళ్ళీ చెప్తున్నారు, హార్ట్ क्रोध कौन పేషెంట్లకు मिटाएगा కానీ, तो బీపీకి उसके लिए కానీ, शक्ति షుగర్కి चाहिए కానీ కోపం ఉండకూడదు. కోపం నుంచి समझ టెన్షన్లు में ఇవన్నీ आया వచ్చేది అంతా. परमात्मा कौन పరమాత్మ ఎవరు, उसके पास क्या है ఆయన कौन सी దగ్గర ఏముంది, शक्तियां ఏ है శక్తులు वो कोई ఉన్నాయి? देवी देवताओं के पास దేవీ नहीं है దేవతల దగ్గర లేవు ఆ पवित्रता శక్తులు. का सागर పవిత్రత है సాగర్, सागर नदी तालाब में अंतर है ना సాగర్ నది, చెరువు उसको कहते हैं ఇట్లా అంటారు इन्फिनिट కదా. अनंत ఆయన कहते हैं సాగరం सर्व शक्तियों से అంటే भरा हुआ సర్వశక్తులతో तो నిండి उनके ఉన్నారు. साथ ध्यान लगाते ఆయన हो జతలో మనం యోగం ध्यान लगाने की పెట్టినట్టయితే, विधि बताए గమనం పెట్టినట్టయితే है ना పద్ధతి కూడా नंबर डालेंगे నేర్పిస్తున్నారు तो కదా. कनेक्शन जुड़ता है నంబర్ तो अगर ये డాలేతో आत्मचिंतन కనెక్షన్ करके అంటే आत्मा మనం का ఆత్మచింతన वाइब्रेशंस ఆలోచన वहां చేస్తూ पहुंचता ఉంటే है ఆత్మ तो వైబ్రేషన్స్ उसको పరమాత్మ फिर దగ్గరికి उसकी వెళ్ళిపోతాయి. शक्ति मिलती है అప్పుడు శక్తి अगर లభిస్తుంది. మీరు रोज ऐसे करते हो చేసి एक చూడండి, महीना दो ఇదంతా महीना ఉత్తుత్త 3 महीना మాటలేదు, ఒక तो సంస్థ अंदर जो చెప్తున్నారు पाप हो అనుకోవద్దండి. मिट जाता है చేసి बुरे చూడండి, स्वप्न పాపం आना खत्म हो వెళ్ళిపోవాలి, गया మీకు तब आप శక్తి कहेंगे రావాలి, మీరు अभी ఆనందంగా खाली हो गया గడపాలి. ఇది ఒక या వారం లేదు, शक्ति ఒక నెల भरते हो చేయండి ఆ तब విధంగా. जो ज्ञान అదే सुनते हो वो చెప్తున్నారు. याद रहता है జ్ఞానం వింటేనే కదా कि मुझे గుర్తుకొచ్చేది. गुस्सा नहीं करना है నేను झूठ కోపం नहीं बोलना చేసుకోవాలి, है किसी అబద్ధం को दुख చెప్పకూడదు, नहीं देना ఎవరికి है దుఃఖం ఇవ్వకూడదు. है ना ఆ, तो ये कहाँ से ఇవన్నీ आएगा ఎక్కడి నుంచి వస్తున్నాయి? तो ज्ञान से జ్ఞానం सत्संग నుండి, से స सदगति मिलती है సాంగత్యం నుండి సద్గతి, పరమాత్మ समझ में आया సాంగత్యం నుండి. अभी పరమాత్మ अभी आप సాంగత్యం बताओ దొరికేది आपके ఈశ్వరీయ पास कोई విశ్వవిద్యాలయంలో. प्रश्न है మీకు ఒక मन ప్రశ్న में ఏమైనా ఉంటే परमात्मा మనస్సులో, के प्रति विश्वास है పరమాత్మ कोई విషయంలో कहेगा भगवान शिव नहीं और ఎన్నో कोई है చెప్తారు కదా. ప్రశ్నలు ऐसा ఉన్నాయా कुछ ఏమైనా? दुविधा है ఉన్నాయా ఏమైనా చిక్కులు మీలో समझ में आया మనస్సులో? है ना అర్థమైందా? ज्ञान तो बहुत है आपको చాలా समझना ఉంది है ना జ్ఞానం అనేది, అర్థం तो इसके చేసుకోవాలి लिए కదా. भगवान शब्द దానికి यूज करते हो భగవంతుడు एक ही చెప్తూ निराकार ఉన్నారు, ఒక్క कौन है वो నిరాకార్, నిరాకార్, सत्यम సత్యం, शिवम శివం, सुंदरम एक సుందరం. निराकार ये నిరాకార్, याद होना चाहिए ఆయన इसमें గుర్తు सभी చేసుకోండి. सहमत है అందరూ సముఖ, सबको स्वीकार है कि అందరికీ दुविधा है సరేనా? అందరూ अगर ఒప్పుకున్నారా? किसी को नहीं भाई जी ये नहीं ये ऐसा ఏ हाथ उठाओ అట్లా లేదు, ఇట్లా లేదు అని వాళ్ళు कोई है చేయొద్దండి. नहीं ఎవరైనా ఉన్నారా? లేదు इधर కదా. समझ में आया वो कब आता అర్థమైందా? है మీ పక్కన कलयुग के నిద్రపోతుండే अंतिम వాళ్ళని समय లేపండి. पर आता है మీ పక్కలో क्यों పర్వాలేదు, आता है లేపండి, ఏమనుకోరు, లేపండి. पतित आत्मा को पावन అన్నీ करने के लिए పోగొట్టుకుంటున్నారు పాపం कौन सी వినకుండా, दवाई देता వచ్చి है కూడా అంత దూరం ज्ञान నుండి. और मेडिटेशन योग करना सिखाता है ना तो జ్ఞానం ज्ञान మనకు सुनना है నేర్పించేది. सुनकर लिख మెడిటేషన్ के रखना నేర్పిస్తున్నారా आज లేదా? ఇక్కడ मुझे జ్ఞానం गुस्सा नहीं నేర్పిస్తారు. करना ఈ రోజు నేను జ్ఞానం सिर्फ ఏం सुनने से हो తెలివంటే नहीं जाएगा కోపం किसी చేసుకోకూడదు. ने बोल दिया నేను कि ఈ రోజు गलत किया ఎవరికి गुस्सा आ దుఃఖం जाएगा ఇవ్వకూడదు. ఈరోజు लिख के వచ్చింది रखो అనుకోండి, अपने రాయండి. आप को समझाओ మీకు మీరే दूसरों को చెప్పుకోండి, बताओ ఎందుకు నేను ఇలా रोज एक कल చేశాను. के तो చెప్పండి जोर వేరే से नहीं వాళ్ళకు కూడా, बोलना నేను ఇలా ఉన్నాను. परसों किसी को दुख नहीं देना అప్పుడు రేపు గట్టిగా और एक दिन మాట్లాడేది के बाद किसी మానేస్తారు, को మర్నాడు जो దుఃఖం क्या कहना ఇవ్వరు. गलत మరి शब्द नहीं తర్వాత बोलना 4వ రోజు కోపం ఇంకా रोज తగ్గిపోతుంది. एक धीरे ఇలాగ धीरे అనుకుంటూ पढ़ते जाओ అనుకుంటూ మెల్లమెల్లగా तो మెల్లమెల్లగా అన్ని गुणवान बनेंगे గుణవానుగా అయిపోతారు మీరు. है ना అన్ని ज्ञान పోగొట్టుకుంటారు. सुनने के बगैर జ్ఞానం सदगति విన్న नहीं తర్వాత होती సద్గతి ये లభిస్తుంది. अच्छा है ये జ్ఞానం गलत है पता వినకపోతే ही नहीं है సద్గతి లభించదు, సుఖం ज्ञान
లభించదు. सुनने से पता चलता है జ్ఞానం ये करना వింటేనే चाहिए, తెలిసేది మీకు. ये खाना కొద్ది चाहिए, ये రోజులు नहीं करना వినండి, चाहिए। अभी देखो ఇది कोरोना కరెక్టా में కాదా, అవునా गवर्नमेंट కాదు. डॉक्टर ఒక बार డాక్టర్ बार దగ్గరికి कहता था, क्या పోతారు, कहता था, ఆ డాక్టర్ बार बार हाथ धो బాగలేరంటే लो। వేరే డాక్టర్ क्यों దగ్గరికి हाथ పోతారు. को कुछ ఆ लगा ही డాక్టర్ नहीं, దగ్గర బాగైతే ఎవరి क्यों దగ్గరికి పోతారు सैनिटाइज మీరు? करना चाहिए?
మరి ఇక్కడ ये అవినాశి और एक సర్జన్ जन्म सुनो లభించారు के మీకు लेता है। పరమాత్మ. ఇక్కడ तो చూడండి बार కొద్ది बार రోజులు हाथ धोने కావాలంటే. के लिए कहता था, आपको पता नहीं, मनुष्य ఇప్పుడు को पता మాటి है। మాటికి बार చేతులు बार हाथ కడుక్కుంటూ कुछ लगा కడుక్కుంటూ तो हाथ धो लो। కడుక్కుంటూ ఉంటారు. आप ఎందుకంటే देखिए कुछ लगा క్లీన్గా ही नहीं, ఉండాలి, क्यों క్లీన్గా धोना ఉండాలి चाहिए? అని. तो క్లీన్గా भी ఉంటే చేతులు सूक्ष्म जन्म కడుక్కుంటారు, से బాగుంటే ఎందుకు కడుక్కుంటారు మాటి మాటికి? तब कहते అంటే थे మురికి बार बार ఉండేది కదా, అది सैनिटाइज करो జ్ఞాన हर जगह స్నానం पर, చేయాలి. మురికి చాలా చాలా ఉంది, नहीं तो बीमारी होगी। లేకుంటే तो అనారోగ్యం ऐसे అంటారు కదా यहाँ भी డాక్టర్లు కూడా. మనకు आप ఇसी थोड़े से కరోనాలంతా समय में బాగా శుభ్రం अपने अगर శుభ్రం पाप శుభ్రం అని मिटाया చేతులకు नहीं చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు तो కూడా మనస్సు भोगना पड़ता శుభ్రం है। శుభ్రం अचानक శుభ్రంగా एक्सीडेंट ఉండాలి, हुआ, చెడు ఉండకూడదు. अचानक बीमारी हुई, అకస్మాత్తుగా क्यों? అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, अंदर पाप है। ఇవన్నీ ఎందుకు? పాపం ఉంది, అందుకే अगर అవన్నీ వస్తూ एक्सीडेंट ఉన్నాయి. होगा, अगर आपके अंदर कोई पाप नहीं, आपका कुछ भी లోపల बिगड़ेगा ఏమైనా नहीं। పాపం లేదంటే, क्यों? ये లేదంటే विपरीत ఇంకేమీ प्रेमी అనుభవించే పనే లేదు కదా. क्या करती है? सेवा करती है, సేవ చేస్తూ दुख नहीं ఉన్నాము, देती है। దుఃఖం ఇవ్వడం हमने లేదు. गलत किया तो మనం उसको తప్పు सजा చేసాము मिलेगी అంటే ना। శిక్షలు మనకే లభిస్తాయి. మనం తప్పు చేస్తే अंदर మనకే. पाप है, पता चलता है, स्वप्न बताता है। స్వప్నాలు కూడా వస్తాయి अंदर क्या తప్పు भरा हुआ తప్పుగా, है? అది वो కూడా आज పాపమే. अंदर है, कल मन में विचार आएगा, परसों बाहर आएगा। మరి ఎప్పుడో ఒకసారి आप బయటకు कहेंगे వచ్చేస్తాయి दुख కదా क्यों, ये తప్పులకి समस्या శిక్షలు. क्यों? ఆ సమస్య अंदर ఎందుకు? पाप है। పాపం. ఆ సమస్య నీకు ఎందుకు दर्द क्यों వచ్చింది? हो रहा है? अंदर అనారోగ్యం बीमारी ఎందుకు है, వచ్చింది? डॉक्टर दवाई పాపం. देता है। అదైతే जो డాక్టర్ दर्द को ఇలా मिटाता है, దవాయి మందు दवाई से ఇస్తాడు. पाप మరి बीमारी దీని నుంచి मिटाता है। ఇది ఎట్లా ये పోతుంది? डॉक्टर शरीर की बीमारी मिटाता है, भगवान శరీరానికి అనారోగ్యాలు కూడా आत्मा की డాక్టర్లు పూర్తి बीमारी मिटाता है। తొలగించలేరు, అవి लेकिन ఎప్పుడు ये याद हो, మింగాల్సిందే టాబ్లెట్స్. भगवान कौन? కానీ ఇక్కడ పరమాత్మ ఇప్పుడే ठीक है, తొలగిస్తారు पता చూడండి चला, మనలో పాపం. समझ में నిజంగా आया। అంటేనే అద్భుతం. फिर भी किसी को कोई प्रश्न पूछना है तो पूछो, ఎవరైనా और 2 ప్రశ్నలు मिनट ఉంటే అడగండి. पूछना है। అడుగుతారా? ఎవరైనా అడుగుతారా? समझ మీరు में आया? తెలుగులో अंदर చెప్పినా गया? హిందీలో हाँ जी, చెప్తాం. हाँ विनाशी, ये మీరు हाँ अभी మీరు है। తెలుగు వాళ్ళు अब ये తెలుగులో क्या అడిగినా प्रश्न पूछे थे? మేము सुनने के హిందీలో बाद చెప్తాం अंदर गया అన్నకి. कि नहीं? अब ఏమైనా वहाँ ప్రశ్నలు 3 ఉన్నాయా? प्रकार से ఇంతగా शरीर చెప్పిన छोड़ना తర్వాత है। కూడా ప్రశ్నలు ఉన్నాయా? एक है जनरल डेथ, आपको 50 साल रहना है, 50 साल के बाद शरीर छुड़ा, 1 सेकंड के अंदर दूसरा 4 महीने का गर्भ तैयार है, 1 सेकंड के अंदर శరీరము जाएगा। వదిలేసినారు అనుకోండి, ओके, మామూలుగా दैट మరణము. जनरल डेथ। అప్పుడు मुझे 50 ఏమవుతుందంటే साल रहना है, అక్కడ దాంట్లోకి 40 साल के వెళ్ళిపోతుంది, अंदर తల్లి डॉक्टर ऑपरेशन గర్భంలోకి करना था, వెళ్ళిపోతారు కదా. फेल हो गया, एक्सीडेंट हो गया, 10 యాక్సిడెంట్ साल అయింది बाकी है, అనుకోండి, तो आत्मा అప్పుడు कहाँ जाएगी? ఏమవుతుందంటే मकान तैयार नहीं हुआ, మకాన్ లేదు वो కదా, అక్కడ ఇల్లు भटकता లేదు है। కదా, అందుకు వాళ్ళు వెతుకుతూ ఉంటారు, గాలో తిరుగుతూ वो कोई ఉంటాయి అంటారు చూడు. कमजोर आत्मा के अंदर प्रवेश ఈవిల్ करता है। స్పిరిట్ అంటారు, లేదంటే किसी का దయ్యం घर అంటారు, భూతం दरवाजा అంటారు. नरम है, వేరే వాళ్ళకి तोड़ వీక్ करके अंदर మైండ్ ఉండే आएगा, వాళ్ళకి ప్రవేశం అవుతాయి. मजबूत है तो अंदर మామూలు नहीं మరణం आएगा, అయితే లేదు, तो वो జన్మ भटकता है। తీసుకుంటారు వెంటనే. और एक है అక్కడ తల్లి గర్భం जो అక్కడ परीक्षा में फेल हो తయారైనప్పుడే गया, 4వ बिजनेस నెల में 5వ नुकसान हो నెలలోనే गया, ఇక్కడ सुसाइड శరీరం कर వదిలి लेता है, అక్కడికి వెళ్ళిపోయేది. वो कहाँ जाएगा? కానీ दुख देता వాళ్ళంతటి है, వాళ్ళే చనిపోతే दुख से యాక్సిడెంట్లు शरीर छोड़ता है, ఏమైనా वो తాగి दूसरों को ఇట్లాంటిది दुख देता है, उसको తిరగాల్సింది. भूत ఎందుకంటే आत्मा कहते हैं। అది భూతాత్మ అంటారు, దుఃఖం ఇస్తుంది అది. ये 3 प्रकार से शरीर 3 छोड़ता है। ప్రకారాలుగా लेकिन శరీరాలు अभी వదులుతారు. अगर आपने ज्ञान और योग के द्वारा सारा पाप मिटा दिया, आप सीधा परम धाम जाएंगे, బాగా अपने घर శరీరం में ఇప్పుడు जाएंगे, పాపం అంతా पुनः से పోగొట్టేసుకుంటే सतयुग में మనము आएंगे। మళ్ళీ పైకి వెళ్ళిపోయి अभी यहाँ పరంధామానికి पाप नहीं మళ్ళీ मिटाया, వెంటనే फिर से స్వర్గంలోకి जन्म लेना రావచ్చు. पड़ेगा। జన్మ తీసుకోవాల్సిందే, जन्म में ఖచ్చితంగా दुख, ఎవరైనా రావాల్సిందే. बीमार, దుఃఖము, क्यों? अंदर అనారోగ్యాలు पाप है। ఎందుకు? ఆ పాపాలంతా లోపల. तो पाप मिटाएंगे तो अभी कलयुग का अंत है, కలియుగం है ना? అంతిమం, सभी को పాపం ज्ञान అంతా मिल रहा है, తొలగించుకోవాలి. ఆ तो జ్ఞానం अपना पाप లభిస్తోంది मिटा ఇప్పుడు. दिया अपने योग और ज्ञान से, तो యోగము आप జ్ఞానం सीधा నుండి परम పాపం धाम అంతా जाएंगे, अपने घर में తొలగించుకుంటే जाएंगे। పరంధామానికి వెళ్ళిపోవచ్చు. समझ में आया? 2 అర్థమైందా? तरीके हैं, 2 एक పద్ధతులు. भोग करके जाना, एक ఒకటేమో पाप मिटा పాపం करके అంతా जाना। అనుభవించి వెళ్ళాలి, तो समझ में రెండవది कैसे आत्मा 3 प्रकार के शरीर छोड़ता 3 ప్రకారాలుగా శరీరాలు తీసుకుంటుంది కదా. है। हाँ? మళ్ళీ అడుగుతున్నారేమో. कौन डिसाइड? आप ही। हाँ, आपको पता चलता है, अगर आपको क्या मुझे शरीर छोड़ना नहीं, पूरा रहना है, तो आप गाड़ी चलाते समय ठीक चलाते हो, మరి डॉक्टर అట్లా बीमार नहीं होना चाहिए, जो अच्छी चीज खाते, खराब డాక్టరు चीज नहीं खाते हो, ఇవి తినండి అవి आपका शरीर తినండి है, అని చెప్తాడు కదా, आपको मेंटेन అనారోగ్యం करना है, ఉంటే. कोई भी चीज అలాగే खाया, మీరు किसी కూడా ने दिया యాక్సిడెంట్ खाया, జరగకుండా किसका ఉండాలంటే ఏం कैसे చేయాలి बताया, అని అడుగుతున్నాడు ఆ అబ్బాయి. हाथ ठीक नहीं, అందుకే बाहर చెప్తూ का चीज ఉన్నారు. खाना नहीं, మరి तो अपने को शरीर को अच्छा रख చెప్తాడు కదా, सकते हो బయట आप। వస్తువులు తినద్దు, అది తినద్దు, रोज ఇది शरीर తినద్దు को అని स्नान చెప్తారు కదా करो, అనారోగ్యానికి. पसीना आता है, స్నానం बीमारी చేయండి होगी, అవన్నీ అని చెప్తారా? अच्छा चीज అలాగే करो, अच्छी तरह పరమాత్మ से रेस्ट करो, తలంపులో अच्छी మనం तरह से वॉकिंग करो, గాడి నడిపినట్టయితే आपका कपड़े యాక్సిడెంట్ కాదు. साफ रखोगे तो साफ ఎందుకంటే होगा, कहीं भी పరమాత్మ पेट అంటే में काला होगा సాధారణమైన వాడు కాదు కదా. तो कौन మనం धोएगा? कल గుర్తు आपको ही धोना पड़ेगा। చేసుకుంటున్నామంటే ఆయన దృష్టి మన आपको పైన पता है, పడుతుంది. कुर्सी पर देख के बैठो, काला हो जाएगा, कल आपको धोना पड़ेगा। మీరు ये आप కుర్చీ आपको पता పైన चलता है, ये కాళ్ళు खाना नहीं, పెట్టారు, ये నల్లగా खाने से అవుతుంది, ऐसा మళ్ళీ होगा, కడగల్లది. ये మరి गलत పాపం मोबाइल చేసేది में ఎందుకు? गलत चीज देखने से శిక్షలు गलत विचार आया, అనుభవించేది गलत ఎందుకు? स्वप्न आया, ఇప్పుడు देखना చేయొద్దండి. नहीं है। समझ में आया? స్వప్నాలు కూడా और వేరుగా सोना है, बाकी వస్తాయి सब కదా. ठीक। हाँ,
అచ్చా नजदीक आओ। దగ్గరకు వచ్చి చెప్పండి. टोपी वाला दादा कुछ सुनाता है। जलगांव से आया। జల్గావ్ నుండి వచ్చారు ఈయన చెప్తూ ఉన్నాడు, ఏదో అడుగుతూ ఉన్నాడు. बताओ। हाँ मराठवाड्यात काय सांगते, काय सांगतात? हाँ अब बहुत अच्छा प्रश्न पूछा। ये देखो तमो रजो सतो तीन गुण है। సతో రజో తమో अच्छे గుణాలు बुरे, 3 ఉన్నాయి కదా, है ना? మంచి చెడు. कौरव और पांडव दोनों भाई थे ना, కౌరవ दुर्योधन పాండవుల और अर्जुन भाई थे ना। జన్మతోనే విరోధం. तो కానీ दुर्योधन के अंदर बुराई कैसे आई? దుర్యోధనుడికి బురాయి अब చెడు, अर्जुन के पास भी आना అర్జునుడు चाहिए। దగ్గర तो उसका మంచితనం संग ఉంది. किसका? संगति ఎందుకు అంటే संगदोषा। సాంగత్యము. अगर ये भाई కృష్ణుడి मिला జతలో ఉన్నాడు तो ఈయన. क्या सुनाता है? అక్కడ पिक्चर శకుడి में ऐसा జతలో देखा మిగతా వాళ్ళ और జతలో पॉलिटिक्स ఉన్నాడు కదా कैसे हुआ ये దుర్యోధనుడు. दिखाता है। अगर वो సాంగత్యం. भाई मिला, ज्ञानेश्वरी में क्या कहा है, रामदेव ने क्या कहा, वो రామ్దేవ్ अच्छा ఏం ज्ञान చెప్తారు, था। జ్ఞానదేవ్ ఏం संग से చెప్తారు, संगति సంఘకే संगदोषा। సంఘ దోషము, अगर आपके अंदर సాంగత్య अच्छा దోషము. संग है, अच्छा खाना ఎలాంటి खाते हो, సాంగత్యం तो अच्छा చేయాలి. लोग पढ़ते हो, तो आपके अंदर सतो प्रधान गुण होते हैं। మంచి సాంగత్యం అంటే ఇక్కడ ये పరమాత్మ प्रकृति సాంగత్యము धरती के देखो मिर्ची भी చేస్తూ उगती రోజు है, క్లాస్ వింటూ मीठा आम भी ఉన్నట్టయితే लगता है। ఈ धरती సాంగత్యం एक ही है, నుండి जमीन एक ही అంతా है। మంచి జరుగుతుంది. जैसा बीज అన్నీ మంచి वैसा జరుగుతాయి, फल। లౌకికము अगर అలౌకికం. मिर्ची का बीज डालो శరీరానికి तो మంచిది, मीठी ఆత్మకు मिर्ची మంచి, निकलेगी, రెండు జరుగుతాయి. तीखी मिर्ची होगी ना। तो बीज तब का आत्मा के अंदर पाप मिटाओ तो अच्छा కాబట్టి बीज है, ఆత్మలో ఉండే तो పాపం अच्छा అంతా जीवन मिलेगा। తొలగించుకోండి, अगर మంచి आत्मा के జన్మ अंदर क्रोध है లభిస్తుంది. ఆత్మలో तो క్రోధం जन्म ఉంది, ले दूसरी जगह जन्म लेंगे, कहाँ జన్మ लेंगे? क्रोध తీసుకుంటూనే वाला ఎక్కడికి परिवार పోతారు, में आएंगे, క్రోధం ఉండే वहां भी ఇంట్లోకి क्रोध। వెళ్తారు. कळलं? ఈ జన్మలో और कौन అట్లా है? ఉంటే మళ్ళీ అక్కడే ठीक జన్మ है माताएं తీసుకోవాలి, कोई కోపం बताओ, ఉండే వాళ్ళ ఇంట్లోనే. समझ में आया? ज्ञान అర్థమైంది కదా समझना అందరికీ. चाहिए, सुनना बहुत लगता है। జ్ఞానము आप బాగా शांत వింటారు होके కానీ सुनते हो, అర్థం थोड़ा చేసుకొని तो समझो। నడుచుకోవాలి. एक एक सूत्र బ్రహ్మకుమారి पे जाओ, ఈశ్వరి दो शब्द याद విశ్వవిద్యాలయంలో रखो। నడుచుకునే एक పద్ధతి గురించే महीने చెప్తూ शरीर में ఉండేది. जन्म మరి लिया है, నడుచుకోవాలి, कल छोड़ना है। వదిలి तब तक తీరాలి इस शरीर శరీరము के द्वारा कुछ తప్పకుండా. भी करो, అంత सब లోపల अंदर మంచి रिकॉर्ड होता है। చేసుకోండి. ये ఎందుకంటే याद रखो। ఏం तब చేస్తున్నారు का అంతా రికార్డ్ चाहे అవుతోంది, लाख రికార్డ్ करो అవుతోంది. चतुराई, ఏం ये చేసినా कोई मिटा రికార్డ్. नहीं सकता है, అది ఎవరు తొలగించలేరు, भोगना पड़ेगा। అనుభవించాలి. तो अंत में अभी కాబట్టి ఇప్పుడు परमात्मा అంతిమ की సమయంలో शक्ति से उसको పరమాత్మ मिटा శక్తి सकते हैं। ద్వారా పాపమంతా తొలగించుకొని ज्ञान और మనం योग चाहिए, స్వచ్ఛంగా इसको తయారు कहते हैं కావడానికి జ్ఞాన सत्संग। యోగాలు కావాలి. దాన్నే इसको कहते हैं సత్సంగము అంటారు, राजयोग। ये कौन सिखाता है? రాజయోగము मनुष्य नहीं అంటారు. सिखाता है। మనుషులు एक ही నేర్పించలేరు. सत्यम సత్యం शिवम శివం సుందరం सुंदरम, वो పరమాత్మ सत्य మాత్రమే परमात्मा आकर నేర్పించగలుగుతారు. निराकार సత్యమైన साकार तन के నిరాకారుడు द्वारा సాకార ज्ञान देता శరీరం है। అంటే బ్రహ్మబాబా तो वो ద్వారా వచ్చి दवाई देता జ్ఞానం है, ఇస్తున్నారు, మంది वो ఇస్తున్నారు. दवाई, రోజు वो మందు ज्ञान सुनो తీసుకోండి ఆత్మకి. और योग करो। योग करने की विधि बताया జ్ఞానము యోగం పద్ధతి ఇది. है ना। नंबर चाहिए, उनके साथ నంబర్ बात కావాలి, करना है तो नंबर మరి डालना నంబర్ पड़ेगा, కావాలి కదా. అందుకే तब 7 तो రోజుల कनेक्शन కోర్సు. जुड़ेगा, 7 तब రోజుల उसकी शक्ति కోర్సు ఏ मिलेगी, సెంటర్లో మీరు तब తీసుకున్నా पाप मिटेगा। బ్రహ్మకుమారి ज्ञान ఈశ్వరి चाहिए कि ये విశ్వవిద్యాలయం नहीं खाना అడ్రస్ है, దొరుకుతుంది మీకు. ऐसा नहीं बोलना है, ఈజీగా మనస్సు బుద్ధిని वो అక్కడ गुस्सा పెట్టొచ్చు, करता है మనం करेगा, मुझे नहीं వెళ్ళిపోవచ్చు. करना, मुझे चुप మీరు रहना है। అనుభవం చేయాలి वो కదా, जो చేయండి. करेगा उसको मिलेगा, మరి అంతే కదా, है ना। ప్రయత్నం सहन చేసిన करना వాళ్ళకే है। కదా ये లభించేది. ज्ञान कहाँ से आएगा? तो జ్ఞానం ఎక్కడి ज्ञान నుంచి के వస్తుంది? बिगर జ్ఞానం. गति नहीं। జ్ఞానం जो లేకుంటే पहले గతి किया లేదు. हुआ पाप वो मिटाने के మరి लिए शक्ति అవన్నీ चाहिए। తొలగించుకోవడానికి పరమాత్మ समझ తలంపు में आया? అవసరం. అర్థమైంది ठीक కదా. है, ఠీక్ హై, खुश కరెక్టేనా? ఖుష్. और भी है, बताओ। ఇంకా ఏమన్నా ये ఉన్నాయా? उछाल है, మళ్ళీ లేచి ఆయనే ఇంకొక ఆయన. हाँ। ऑपरेशन, पॉपुलेशन, हाँ आत्माएं बहुत है, तो वो सारी పాపులేషన్ आत्मा आती है, జనాభా ఎందుకు పెరుగుతూ ఉంది तब అంటే यहाँ पॉपुलेशन పైనుండి बढ़ता है। ఆత్మలందరూ सत्युग में పైనుండి देवता ही వచ్చేస్తూ थोड़े थे, ఉన్నారు. लेकिन పైనుండి पवित्र ఆత్మలందరూ आत्मा पुण्य आत्मा थोड़े పవిత్రాత్మలు होते हैं, పుణ్యాత్మలు మొదట్లో వస్తారు, है ना। మధ్యలో राजा భక్తాత్మలు थोड़े వస్తారు, होते हैं, प्रजा లాస్ట్లో बहुत होती है। तो కలియుగాత్మలు ये ऊपर వస్తారు. से आत्मा आती शरीर అందరూ ఒక लेती है, రాజ్యం फिर అంటే एक शरीर छोड़ రాజా के రాణి दूसरा ప్రజలు लेती है, దాసదాసీలు అందరూ यहाँ ఉండాలి కదా. అలాగే ఈ पुनर्विजनन बार జన్మ बार ఇక్కడ जन्म కూడా मरण लेते रहते हैं। మాటి మాటికి अगर वो జనన पवित्र మరణాలు होती है, తీసుకుంటూ ఉండాలి. अभी ఆ अंतिम समय పవిత్రుల్లో सारी आत्माएं అంతిమ आई है, సమయంలో हैवी అందరూ पॉपुलेशन। పైనుండి వచ్చేసారు, तो అందుకే ये జనాభా सारी आत्मा का పెరిగిపోతూ भी ఉంది. विनाश होगा शरीर का, అందరూ వినాశనం आत्माएं అయిపోయి ఇప్పుడు वापस जाएगी ఆత్మలందరూ వాపస్ परम ఇంటికి धाम। వెళ్ళిపోవాలి, कौन जाएगा? పరంధామానికి. ఎవరు? हाँ जो పవిత్రాత్మలు पवित्र వెళ్తారు, हुआ है वो सीधा जाएगा। సీదా డైరెక్ట్ बाकी వెళ్ళిపోతాం. भोग के बीमारी కాబట్టి दर्द, ये మళ్ళీ भोग के हॉस्पिटल में అనారోగ్యాలు जाओ, హాస్పిటల్లో दर्द करके ఉంటారు, भोग करके जाना అన్నీ पड़ेगा। అనుభవించేసి అయినా एक పోవల్ల. योग से पाप తలంపు मिटाओ ద్వారా या भोग పాపం से मिटाओ, పోగొట్టుకోలేదు భగవంతుడి ద్వారా అంటే दो तरीका। అనుభవించండి, పోగొట్టుకోవాలి. डॉक्टर 2 कहता है పద్ధతులు. दवाई ले लो तो ठीक होगा, दवाई మందు नहीं ले लो, ఇస్తా दर्द తీసుకో, सहन करो, లేదు నాకు మందు वही है ना। అవసరం లేదు అంటవా, तीसरा तरीका तो नहीं, నీకు ఎక్కువ అయిపోతుంది. ये ఇది కూడా चीज అంతే. ठीक है। ओम ఓం शांति। శాంతి. अभी 2 मिनट 2 शिव बाबा को నిమిషాలు याद करेंगे, శివబాబాని क्या याद తలంపు करेंगे? చేద్దామా? हाँ मैं आत्मा, నేను शिव ఆత్మ, बाबा परम धाम में है శివబాబా ना। పరంధామంలో ఉన్నారు.
दादा 2 मिनट बैठो, 2 मिनट बैठ के जाओ।